येनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिस्तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि విత్రయం. మనము 747 వరకు చూసామండి. లేదు, 746, 747 వరకు చూసాము. 748 నుంచి చూస్తాము. ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. చెప్పండి. అడగమంటారండి? చెప్పండి. ఓకే. కర్మధారయ సమాసంలో 4 సూత్రాలు ఉన్నాయండి. ఈ 4టికి కామన్ డినామినేటర్ ఏమిటంటే రెండు పదాలు కూడా ప్రథమా విభక్తిలోనే ఉంటాయి. 2 పదాలు ప్రథమ విభక్తిలో ఉంటేనే అది 2 పదాలు ప్రథమ విభక్తిలో ఉన్న తత్పురుష సమాసము కర్మధారయం అవుతుంది అనమాట. కర్మధారయం అవుతుంది. తర్వాత దానిలో చెప్పే విషయం ఒకళ్ళ గురించే ఉంటుంది. 2 ఉన్నా కూడా ఇప్పుడు ఉత్తమ బాలక అంటే బాలకుడు గురించే చెప్తోంది. అంతే, సాధారణంగా అలాగే ఉంటుంది. ఇప్పుడు మీకు తత్పురుష సమానాధికరణ, మీకు ఒకే పదంలో మీరు చెబుతున్నారు అంటే అదే కర్మధారయం అనమాట అండి. మీకు రెండు ప్రథమ విభక్తిలోనే అనేటువంటి ద్వంద్వంలో కూడా ఉంటుంది, బహువ్రీహిలో కూడా ఉంటుంది. ఓకే. ఇక్కడ సాధారణంగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పడం అనేటువంటిది సాధారణంగా ఉంటుంది ఎక్కువగా. ఒక పదము విశేషణం, ఒక పదము డిస్క్రిప్షన్ అవుతుంది, ఒక పదము నౌన్ లాగా ఉంటుంది. ఓకే. మూడవది, ఈ 4 సూత్రాలకి కూడా కామన్ డినామినేటర్ వచ్చి సమానాధికరణం. అంతే, అదే మీరు ఏదైతే ప్రథమ విభక్తి అన్నారో అదే సమానాధికరణం. సమానాధికరణం అనేటువంటిది ఇంకో అర్థం ఎట్లా తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు మీరు ఏదైతే రెండో పాయింట్ చెప్పారో అదే సమానాధికరణం అనమాట అండి. ఇప్పుడు మీరు రెండో పాయింట్ ఏం చెప్పారు? ప్రథమ విభక్తి కాకుండా ఒకదాని గురించి ఒకళ్ళని గురించే చెప్పడం, గ్రూప్, మరి అదే సమానాధికరణం అనమాట అండి. అంటే సమానాధికరణంలో విభక్తి ఒకటే ఉంటుంది, విభక్తి ఒకటే ఉంటుంది, అధికారం ఒకటే, ఆధారం ఒకటే, వాచ్యం కూడా ఒకటే ఉంటుంది. లేదండి, వాచ్యం అంటే ఒకే విషయాన్ని గురించి చెప్తాను. అంతే అంతే అంతే. ద్వంద్వంలో బహువ్రీహిలో అట్లా ఉండదు. రెండవ డౌట్, ద్విగు సమాసంలో ద్విగు సమాసం సంఖ్యాపూర్వ ద్విగు అన్నారు. అంటే ఈ ద్విగు సమాసం అన్నిటికీ కూడా సంఖ్యావాచక పూర్వ సమాసాలు అవుతాయి. ద్విగు సమాసంలో సంఖ్యావాచకము పూర్వపదంగా ఉంటుంది. కానీ సంఖ్యావాచకము పూర్వపదంగా ఉన్నది ప్రతిదీ ద్విగు సమాసం కాదు. సంఖ్యావాచకము పూర్వపదంగా ఉన్న తత్పురుష సమాసం మాత్రం ద్విగు సమాసం. ఓకే. ఇప్పుడు ద్విగు సమాసంలో మనకి ఇచ్చిన సూత్రాల్లో మొదటి 2 సూత్రాలు వదిలేస్తే సంఖ్యాపూర్వ ద్విగు, ద్విగురేక వచనం వదిలేస్తే ద్విగు అనేటువంటిది సంజ్ఞా సూత్రం, సమాస విధాయక సూత్రం కాదు. ద్విగు అంటే ఏమిటి అని చెప్పేది. ఓకే. తర్వాత వచ్చిన సూత్రాలు అన్నీ కూడా అందులో సంఖ్య అనేది ముందు లేదు. ఇప్పుడు కుత్సితాని కుత్సినైహి, కుత్సితాని కుత్సనైహి ద్విగు సమాసం కాదు. కుత్సితాని కుత్సనైహిలో మీకు వైయాకరణ ఖసూచిహి, అక్కడ సంఖ్య ఎక్కడ ఉంది? అందుకనే ద్విగు సమాసంలో ఇచ్చారు ఎగ్జాంపుల్ మాకు. కాదు, ద్విగు సమాసంలో సంఖ్యాపదం ఖచ్చితంగా పూర్వంలో ఉంటుంది. ఇప్పుడు మాకు ఇచ్చిన వరుసగా మేము సిద్ధాంత కౌముది ఫాలో అవుతున్నాము, ప్రొఫెసర్ నీలకంఠం గారిది. ఓకే అండి. దానిలో సంఖ్యాపూర్వ దిగు దిగురేక వచనం, తర్వాత కుత్సితాని కుత్సనైహి, పాపానికే కుత్సితైహి, ఉపమాని సామాన్య వచనే. కుత్సితాని కుత్సనైహి దగ్గర నుంచి వేరే కర్మధారయ సమాసం. అయితే ద్విగు సమాసం కాదు ఇది. ద్విగు సమాసం కాదు. కుత్సితాని కుత్సనైహి మీకు ద్విగు సమాసంలో పూర్వపదము సంఖ్యాపదం ఉంటుంది. అలాగని పూర్వపదం సంఖ్యాపదం ఉన్నది ప్రతిదీ ద్విగువు కాదు. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మరి ఎలాగ డిఫరెంట్ ద్విగు సమాసం మీరు చూసారా ఈ పుస్తకం? ద్విగు సమాసానికి ఒకటే ఒక సూత్రం గుర్తుపెట్టుకోండి, అది తద్ధితార్థ ఉత్తరపద సమాహారేచ. అదొక్కటే. మీకు తద్ధితార్థ ఉత్తరపద సమాహారేచలో ఏమన్నారు? మీకు తద్ధితార్థ ఉత్తరపద సంఖ్యాపూర్వ ద్విగు. ఇప్పుడు చూడండి, సంఖ్యాపూర్వ ద్విగు, దానికి వ్యాఖ్యానం ఏమిచ్చారు? తద్ధితార్థ ఉత్తరపద సమాహారేచ ఇతి అత్ర ఉక్తః త్రివిధః సంఖ్యాపూర్వః ద్విగోః స్యాత్. అవును. తద్ధితార్థోత్తరపద సమాహారంలో 3 రకాల సమాసాన్ని గురించి చెప్పారు. అవును.
ఇక్కడ చెప్పినటువంటి 3 రకాలు ద్విగు సమాసం అవుతుంది అని చెప్పేసి అన్నాడు. తద్వితార్థ విషయం ఒకటి, ఉత్తర పదం ఒకటి, సమాహార వాచ్యము, సమాహారం గ్రూప్ ఈ 3 ద్విగు సమాసాలు అవుతాయి అంతే. ఇంకొకటి ఏమన్నా అయితే దిక్ సంఖ్య సంజ్ఞాయంలో సప్తర్షయ అనేటువంటిది అయితే కావాలి. ఎందుకంటే దాంట్లో కూడా సంఖ్య పూర్వంగానే ఉంది, అది కూడా తత్పురుష సమాసం కాబట్టి. సంఖ్య పూర్వముగా ఉండి తత్పురుష సమాసం అయ్యేది ఈ 2 సూత్రాలతోటే. దాంట్లో ఒక సూత్రానికి అవకాశం తక్కువ, అది పేరైతేనే అవుతుంది, అది దిక్ సంఖ్య సంజ్ఞాయం. ఇక మిగిలినది ద్విగు సమాసానికి ఇదొక్కటే. ఏది తద్ధితార్థ ఉత్తరపద సమాహారేచ అని. అయితే తద్ధితార్థ ఉత్తరపద సమాహారేచ తోటి కూడా ద్విగు సమాసం ఒకటే కాదు. తద్ధితార్థోత్తర పద సమాహారేచ అన్న సూత్రముతో ముందు పదము దిక్వాచకము అన్నా కావచ్చు, సంఖ్యావాచకం అన్నా కావచ్చు. సంఖ్యావాచకమైనప్పుడు 3 రకాల సమాసాలు వస్తాయి, దిగ్వాచకమైనప్పుడు 2 రకాల సమాసాలు వస్తాయి. 2 రకాల సమాసాలు ఏదైతే దిగ్వాచకం పూర్వపదంగా ఉన్నప్పుడు వచ్చినాయో అవి ద్విగు సమాసాలు కాదు. మళ్ళా ఏవైతే 3 రకాలు సంఖ్యావాచకము పూర్వపదంగా వచ్చినవో అది మాత్రమే ద్విగు సమాసం. ఓకే. అయితే ఇప్పుడు నిన్న మనం చదువుకున్నవి ఈ కుత్సితాని కుత్సనై, పాపానికే కుత్సితై, ఉపమానాన్ని సామాన్య వచ్చిన ఇవన్నీ కూడా కర్మధారయ సమాసం. అవన్నీ కర్మధారయ సమాసం. కర్మధారయమే. తత్పురుష కర్మధారయం ఒక భాగము, కర్మధారయం ద్విగు ఒక భాగము. ఓకే, కానీ మాకు తత్పురుషలోనే ద్విగు ఒక భాగం అని తీసుకో. చెప్పండి. మాకు మెయిన్ హెడ్డింగ్ ఇచ్చి ద్విగు సమాసం ఇచ్చి దానిలో ఈ సూత్రాలన్నీ ఇచ్చారు. ద్విగు సమాసం సంబంధమే లేదు. ఇక్కడ మీకు సంఖ్యాపూర్వ ద్విగు వృత్తి ఏం రాశారు? సంఖ్యాపూర్వ ద్విగుకి వృత్తిలో తెలుగు అనువాదం ఏం రాశారు? సంఖ్యాపూర్వ ద్విగు వృత్తికి తెలుగు తద్ధితార్థే ఇత్యత్రోక్తః త్రివిధః సంఖ్యాపూర్వో అదే ఇచ్చారండి. తెలుగులో రాయలేదా దానికి? హలో చెప్పండి. లక్ష్మారెడ్డి గారు చెప్పండి. దానికి ఇచ్చిన వృత్తి కింద తెలుగులో ఇచ్చింది ఏమన్నారంటే తద్ధితార్థో ఉత్తర పద సమాహారేచ అనే సూత్రంతో విహితమైన సంఖ్యావాచక పూర్వముకు సమాసములకు ద్విగు సమాసం అని పేరు. అంతే. అలా మీరు నా పాయింట్ ఏమిటంటే, నా క్లారిటీ కావాల్సింది ఏమిటంటే, ఈ 2 తర్వాత వచ్చినవన్నీ కూడా ద్విగు సమాసం హెడ్డింగ్ కింద ఇచ్చారు, అవి కావంటున్నారు. అది ప్రింటింగ్ మిస్టేక్ అది ఏదో అయి ఉంటుంది కానీ అది కాదు, ద్విగు సమాసం కాదు. సో నేను సూత్రం చదువుతాను, అది ద్విగు సమాసం కాదని చెప్పండి. కుత్సితానికి ఐ విల్ టేక్ లెస్ దెన్ 1 minute. పర్లేదు, అందరికీ క్లారిటీ ఉంటే చాలు. ఇక్కడ మనకేమి నేను చెప్పే విషయం ఎట్లాగో మీకు అది ఎట్లాగో అర్థం కాదు కాబట్టి స్పీడ్ గా చెప్తాను కానండి. మీరు టోటల్ గా క్లారిటీ వచ్చే వరకు ఎంత టైం అన్నా తీసుకోండి. ఓకే. కుత్సితాని కుత్సనై ద్విగు కాదు, కర్మధారయ సమాసం. కర్మధారయము, అవును. ఓకే. పాపానికే కుత్సితై కర్మధారయం. అంతే. తర్వాత ఉపమానాన్ని సామాన్య వచనై కర్మధారయం. అంతే. ఉపమితం వ్యాఘ్రాదిభి, అది కూడా కర్మధారయం. విశేషణ బహుళం, పూర్వపర ప్రథమచర జగన్య, అది కూడా. శ్రేణ్యాదయ కృతాభి, ఇవన్నీ కూడా మీకు అన్నింటిలో తేన నైవిశిష్టేన అనై, అది కూడా కర్మధారయమే. సో సత్తు, మహత్తు, ఉత్తమ, ఇది కూడా కర్మధారయమే. సో అక్కడి నుంచి మీరు నిన్న చెప్పిన ప్రశంస వచన ఇష్ట వరకు కూడా అన్ని కర్మధారయం. చూడండి, మీకు అరేంజ్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ కొన్ని యోగ విభాగంతో చేసిన సమాసాలను వదిలిపెట్టి ఫస్ట్ అవ్యయీభావ సమాసాలు చెప్తారు. సుప్తుప అనేటువంటిది జనరల్ సమాసము, అది కేవల సమాసం అంటారు. ప్రత్యేకించి ఏ పేరు లేదు కాబట్టి సుప్సుపా తోటి మీకు ముందు ఒక సమాసం చెప్పేస్తారు. తరువాత సుప్సుపా తోటి చెప్పినటువంటి ఉదాహరణ ఏమిటి అంటే భూతపూర్వ. తరువాత అవ్యయీభావ సమాసం మొదలవుతుంది. అవ్యయీభావ సమాసంలో కూడా యోగ విభాగంతో అపదిశం అనే రూపాన్ని సాధిస్తారు. తర్వాత అన్ని వరుసగా సూత్రాలు అవ్యయీభావ సమాసానికి సంబంధించినవే. ఆ తర్వాత తత్పురుష అనేటువంటిది వస్తుంది. తత్పురుషలో ద్వితీయ, తృతీయ, గ్రాడ్యువల్ గా నెంబర్ వైజ్ గా వస్తాయి. మొత్తం సూత్రాలు ఇప్పటిదాకా మనం నేర్చుకునే విధనమాట అండి. ముందు కేవల సమాసము, తర్వాత
అవ్యయీ భావము. అవును తరువాత తత్పురుషలో ద్వితీయ తత్పురుష, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఆ తర్వాత కర్మధారయం. అవును కర్మధారయంలో ద్విగొస్తుంది. కర్మధారయము కంటే కూడా ముందు అనుకోవచ్చు. సప్తమి తత్పురుష సమాసము తర్వాత సప్తమి షౌండైహి అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాని తర్వాత అన్ని కూడా కర్మధారయమే. కర్మధారయంలోనే ద్విగు కూడా వస్తుంది అన్నమాట. దిగులో ఉన్నది 2 సూత్రాలే ప్రస్తుతానికి మనకి ఇంతవరకు అంతే చెప్పారు. అంతే. ఓకే, రెండే. అది మిగతా వాళ్ళకి కూడా క్లారిఫికేషన్ వచ్చి ఉంటుంది. ప్రసాద్ గారు, మీకు అందరికి అర్థమైందా? ఇప్పుడు బాగా క్లియర్ అయిందండి. పుస్తకంలో మనకు ద్విగు సమాసం కింద ఇచ్చారు మిగిలినవన్నీ కూడా. అదే అవన్నీ కూడా నాకు కర్మధారయ నిన్న కంటిన్యూషన్. అదే డౌట్ వచ్చింది, కానీ అదే ఏంటి ఇన్ని సూత్రాలు దివ్య సమాసంలోకి వస్తాయని డౌట్ వచ్చింది. తర్వాత మీరు చెప్పేటప్పుడు కర్మధారయం అని చెప్పారు. ఏదో అదే ఒక సూత్రం చెప్పేటప్పుడు ఇది కర్మధారయ సమాస సూత్రం అని చెప్పారు. అప్పుడు ఏంటో డౌట్ వచ్చింది కానీ అడగలేదు నేను. మీరు ఎందుకు అడగలా? అడగండి, నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను కదా. మీకు డౌట్ ఉంటే మధ్యలో కూడా ఆపి అడగచ్చు. నా క్లాస్ లో మాత్రం, అదే వేరే వాళ్ళకి కాదు. వేరే వాళ్ళు వాళ్ళ వాళ్ళ నియమాలను మీరు వాళ్ళు ఎలా చెప్తారో అధ్యాపకులు దాన్ని అనుసరించాలి. నా క్లాస్ లో మాత్రం మీకు మధ్యలో డౌట్ ఉంటే ఒకేసారి 2-3 వస్తే హ్యాండ్ రైస్ చేయొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్ గా అడగచ్చండి. దిగు అంటే సంఖ్యావాచకమే కదా, మరి ఇన్ని సూత్రాలు వస్తున్నాయి అంటే అని నేను అనుకున్నాను. నాకు డౌట్ వచ్చింది, మళ్ళీ దిగు అంటే అడగలేదు. ముఖ్యంగా తదితార్థోత్తర పద సమాహారేచ ఒకటే. దానికి వృత్తిలో క్లియర్ గా ఇప్పుడు వారు చదివారు కదా. అయినా అది మీ పుస్తకంలో లేకపోవడం ఏంటి? వారు చదివారు క్లియర్ గా. ఆ వృత్తికి తెలుగు అనువాదం ఇద్దరిది వేరు వేరు పుస్తకమా? లేదండి, ఉంది. ఎక్కడ వచ్చిందంటే మెయిన్ హెడ్డింగ్, పేజీ హెడ్డింగ్. సరే అది ప్రింటింగ్ లో అది కొద్దిగా ఏది అది అట్లా ఏమన్నా చేసుంటారు. మీరు దానికి ఇప్పుడు తద్దితార్థోత్తర ఇప్పుడు సంఖ్యాపూర్వో ద్విగు అనేటువంటిది ద్విగు సంజ్ఞా విధాయక సూత్రం. ద్విగు అన్న పేరు అది సమాస విధాయక సూత్రం కాదు. సంఖ్యాపూర్వో ద్విగు అనేటువంటిది సంజ్ఞా సూత్రం, పేరు పెట్టేదన్నమాట. ఎట్లాగైతే అవ్యయీ భావ, తత్పురుష అనేటువంటిది ఎట్లాగైతే ఉన్నాయో అట్లా సంఖ్యాపూర్వో ద్విగు అనేటువంటిది పేరు పెట్టే సూత్రం. కాబట్టి పేరు పెట్టే సూత్రాల్లో అది దీని వృత్తి ఉంది కదా. వృత్తిలో క్లియర్గా రాశారు. తద్దితార్థోత్తర పద సమాహారేచ సూత్రం ప్రకారము వేటికైతే సమస్త పదాలకి సంఖ్యాపదం పూర్వంగా ఉంటుందో అది ద్విగు సమాసము అని చెప్పేసి. సరే, అర్థమైంది. ఓకే, రైట్. నిన్న నిన్న ప్రశంసావచన ఇష్ట అన్నింటిలో కూడా ఇప్పుడు మీరు ఏవైతే లిస్ట్ కర్మధారయం చదివారో, ఇంక్లూడింగ్ ద్విగులో అంటే కొద్దిగా తదిత ప్రత్యయం ఉత్తర పదంగా ఉంటుంది, ఒక్కోసారి తద్దిత ప్రత్యయం ఉంటుంది, ఒక్కోసారి ఇంకో ఉత్తర పదం వేరుగా ఉంటుంది. ఇక సమాహారంలో కూడా జనరల్ గా వీటి యొక్క సమాహారము అంటారు కాబట్టి షష్ఠి కూడా కనిపిస్తుంది. ద్విగుని పక్కన పెడితే మిగతా కర్మధారయ సమాస విధాయక సూత్రాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలోనూ కూడా 2 పదాలకు ప్రథమానే ఉంటుంది. కొన్ని చోట్ల విశేషణం విశేషణ బహుళం అన్న సూత్రముతోటే, అది ముఖ్యమైన సూత్రము, దానితోటే చాలా సమాసాలు సిద్ధించినప్పటికీ మనకి ఏ పదాలు ముందు రావాలి అనేటువంటి వాటి కోసం. ఎందుకంటే మనకి సమాస విధాయక సూత్రంలో ప్రథమ విభక్తిలో ఉన్నటువంటి పదాలు సమస్త పదంలో ముందు వస్తాయి, తృతీయ విభక్తిలో ఉన్నటువంటి పదాలు సమస్త పదంలో తర్వాత వస్తాయి. కాబట్టి వాటి కోసము కొంత విభాగం ఉంటుంది. ఎందుకంటే ఇంకొకటి విశేషణము విశేష్యము అంటే కూడా చాలా విషయాల్లో అస్పష్టత ఉంటుంది, గుణవాచకం ఉంటుంది. ఇప్పుడు మనకి పాచక అంటే క్రియను బట్టి విశేష్యమైంది. ఇప్పుడు బ్రాహ్మణ అంటే జాతిని బట్టి విశేషణమైంది. పాచక అంటే క్రియను బట్టి విశేషణమైంది. ఒక్కోసారి పాచక బ్రాహ్మణ అని ఉంటుంది. ఈ రెండిట్లలో ఏది రావాలి, ఇటువంటి విషయాల్లో స్పష్టత కోసము వాటిని కొన్ని చేస్తారు. ఓకే, తర్వాత ప్రశంసావచనై. ఎక్కడైతే మీకు కర్మధార్యంలో చూసుకోవాల్సింది ప్రథమాలో ఏముంది, తృతీయాలో ఏముంది. ప్రథమాలో ఉన్నది ఉపసర్జన సంజ్ఞ వచ్చి ముందుకు వస్తుంది. తర్వాత యువ కలతి. యువ అనేటువంటిది ఒక పదం అనమాట. దానికి ప్రాతిపదికము యువన్ అనేటువంటిది. యువ అనేది ఒక పదము. కలతి, పలిత, వలిన, జరతీభి ఇది తృతీయ బహువచనము. కలతి అనే పదము, పలిత అనే పదము, వలిన అనే పదము, జరతి అనే పదము, జరతీభి వీటితోటి యువ అనే పదము సమసిస్తుంది. యువ అనేటువంటిది యువన్ అనే పుల్లింగ శబ్దానికి ప్రథమ ఏకవచనం అనమాట. కాబట్టి పూర్వ నిపాత నియమార్థం సూత్రం ఇక్కడ మీకు అదే కనిపిస్తుంది అనమాట. ఎందుకని, ఎట్లాగూ విశేషణము విశేష్యమే కదా, మరి విశేషణం విశేషణ బహుళంతో ఈ సూత్రం వస్తుంది కదా అంటే పూర్వ నిపాతం. ఏ పదము పూర్వం రావాలి
అనేటువంటిది చెప్పడం కోసం ఇటువంటి సూత్రాలు ఉంటాయి. పూర్వ నిపాత నియమార్థం. పూర్వ నిపాతం అంటే పూర్వంలో ఏ పదాన్ని ఉంచాలి అనేటువంటి నియమాన్ని చెప్పడానికి ఇది నియమం. మనం రికార్డ్ చేస్తున్నాం కదా. ఓకే. పూర్వ నిపాత నియమార్థం సూత్రం. లింగ విశిష్ట పరిభాషయా యువతి శబ్ద అపి సమస్యతే. ఇక్కడ సూత్రంలో కేవలం యువ అని పుల్లింగంలో మాత్రమే రూపాన్ని ఇచ్చారు. అయితే ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అని ఒక పరిభాష ఉంటుందన్నమాట. మనకి సూత్రాల్లాగానే కొన్ని పరిభాషలు అన్ని చోట్ల వర్తించేటువంటి రూల్స్ కొన్ని ఉంటాయన్నమాట. ఆ పరిభాషలు కొన్ని నేరుగా సూత్రాల రూపంలో ఉంటాయి, కొన్ని వారి శైలిని బట్టి, కొన్ని లౌకిక న్యాయాలను బట్టి కొన్ని పరిభాషలు ఏర్పడతాయి అన్నమాట. అంటే శాస్త్రము నేర్చుకునే సమయంలో ఇవి అన్ని చోట్ల కూడా వర్తించేటువంటి నియమాలు అన్నమాట. కాబట్టి అటువంటి నియమాల్లో ఒక పరిభాష ఏమిటంటే ప్రాతిపదిక గ్రహణే. ఎక్కడన్నా ప్రాతిపదికాన్ని తీసుకున్నారు అంటే, ఇప్పుడు మీకు ఇక్కడ యువ అనేటువంటిది కేవలం పుల్లింగంలో ఉంది కాబట్టి యువ అనే పుల్లింగ శబ్దముతో మాత్రమే ఈ పదాలు సమసిస్తాయి అని కాదు. ఒకవేళ స్త్రీలింగ శబ్దం ఉన్నా కూడా మీకు ఈ పదాలు సమసిస్తాయి అని మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి లింగ విశిష్ట పరిభాషయ. లింగ విశిష్ట పరిభాష అంటే ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం. దాన్ని లింగ విశిష్ట పరిభాష అంటారు అనమాట. ప్రాతిపదికమును ఉల్లేఖించినప్పుడు ఆ ప్రాతిపదికము మూడు లింగాల్లో కూడా ఆ ప్రాతిపదికాన్ని మీరు తీసుకోవచ్చు అని మీరు అర్థం చేసుకోవాలి. దానితోటి ఇక్కడ యువ అన్న పదం పుల్లింగ శబ్దమే ఉన్నప్పటికీ యువతి శబ్ద అపి సమస్యతే. యువతి అనేటువంటి శబ్దం కూడా యువ అనేటువంటిది పుల్లింగము, యువతి అనేటువంటిది స్త్రీలింగం అనమాట. యువతి అనే శబ్దంతో కూడా ఈ పదాలు సమసిస్తాయి. యువ ఖలతి, యువ ఖలతి. ఖలతి అంటే బట్టతలవాడు అని చెప్పేసి అర్థం అనమాట. యువ ఖలతి, యువకుడే కానీ బట్టతలు వచ్చేసింది అన్నట్లుగా అతన్ని యువ ఖలతి అంటారు అనమాట. యువ అంటే పుల్లింగ శబ్దము, ఖలతి అంటే బట్టతలవాడు, యువ ఖలతి అన్నారు. ఏదో ఖలతి యువ అట్లా ఏమనకూడదు. యువ ఖలతి అనాలి. అలాగే ఎవరన్నా యువతి అయి ఉండి కూడా ఆమెకి బట్టతల లాగా వస్తే యువతి ఖలతి, యువ ఖలతి. ఎందుకని? సూత్రంలో యువ అనే పదం ఉన్నప్పటికీ లింగ విశిష్ట పరిభాషతోటి స్త్రీలింగ శబ్దాన్ని కూడా తీసుకోవచ్చు. అలాగే యువ జరతి. జరతి అంటే ముసలితనం లక్షణాలు ఉన్నటువంటి ఆమె. కాబట్టి అలాగే యువ ఖలతి, యువ పలిత. పలితము అంటే నెరిసిపోయినటువంటి జుట్టు కలిగినటువంటి ఆమె. వలినము అంటే యువ వలిన అంటే స్త్రీ అయితే, పురుషుడైతే యువ వలినహ. వలినహ అంటే ముడతలు పడినటువంటి చర్మం కలిగినటువంటి వాడు అట్లా. కాబట్టి ఇక్కడ యువతి అని ఉన్నప్పటికీ యువ జరతి అని ఎందుకు వస్తుంది అంటే పుంవద్భావం అనమాట. ఇంతకుముందు మనం చూసాము ఉత్తమ బాలిక అని పుల్లింగంలో ఉన్నటువంటి ప్రాతిపదికం వచ్చినట్లుగా ఇక్కడ యువతి ఖలతి అయినప్పటికీ కూడా యువ ఖలతి అనే వస్తుంది. మొత్తము సమస్త పదానికి స్త్రీలింగంలో ఉంటుంది, కానీ యువతి అన్న పదానికి మాత్రం ప్రాతిపదికము యువతినే. కానీ యువతి అనేటువంటిది కాకుండా దానికి పుల్లింగంలో ఉన్నటువంటి ప్రాతిపదికం వస్తుంది అనమాట. యువ ఖలతి, యువ జరతి. యువత్యాం ఏవ జరతి ధర్మోపలంభేన. యువతి అందే వృద్ధురాలి యొక్క ధర్మములు కనిపించడం వల్ల తద్రూప ఆరోపాత్ సమానాధికరణ్యం. ఇక్కడ దీర్ఘం ఉండాలి. సమానాధికరణ్యం అనే పదం ఉండదు. సమానాధికరణం అనన్నా ఉంటుంది, సమానాధికరణ్యం అనన్నా ఉంటుంది. సమానాధికరణస్య భావ సమానాధికరణ్యం అనమాట. కాబట్టి తద్రూప ఆరోపాత్ సమానాధికరణ్యం. కాబట్టి యువత్యామేవ జరతి ధర్మ ఉపలంబేన. కాబట్టి యువతి అనేటువంటిది ఇక్కడ సమానాధికరణ్యం అంటే ఏమిటి అంటే ఒక పదము యువతిని సూచించి ఇంకొక పదము ముసలిధనాన్ని సూచించింది అనుకోండి, అక్కడ సమానాధికరణం కాదు. యువతిని సూచించి ముసలామెను సూచించాలి, ఎప్పుడు సమానాధికరణం. కాబట్టి యువత్యామేవ జరతి ధర్మోపలంబేన తద్రూప ఆరోపాత్. జరతి అంటే వృద్ధురాలు యువతి అనేటువంటివి సమానాధికరణం అవుతాయి.
ఇద్దరు రెండు కూడా ద్రవ్యాలు కాబట్టి, ఒకటి ద్రవ్యము ఒకటి గుణం అయితే సమానాధికరణం కాదనమాట. కాబట్టి అందుకని జరతి ధర్మ ఉపలంభేన ఉపలంభేన తద్రూప ఆరోపాత్ సామానాధికరణ్యం. కాబట్టి ఇక్కడ జరతి అంటే యువతి అన్న జరతి అన్న ఒక వ్యక్తిగానే తీసుకోవాలి, ధర్మి కింద తీసుకోవాలి, ధర్మం కింద కాదు. తర్వాత కృత్య తుల్యాఖ్యా అజాత్య. అజాత్య అంటే తృతీయ ఏకవచనము, కృత్య తుల్యాఖ్యా అనేటువంటిది ప్రథమ బహువచనము. కృత్య కృత్య అనేటువంటిది ఒక విధమైనటువంటి ప్రత్యయము, కర్తవ్యము కరణీయము అనే అర్థంలో, చేయవలసినది అనేటువంటి అర్థంలో వచ్చేటువంటి ఒక ప్రత్యయము, కృత్ ప్రత్యయము ధాతువుకు వస్తుంది. అలాగే కృత్యాఖ్యా తుల్యాఖ్యా. కృత్యాఖ్య అంటే కృత్యమును చెప్పేటువంటిది, ఆఖ్య అంటే చెప్పేవన్నమాట. కృత్యాఖ్యా అంటే బహువ్రీహి సమాసం. అది కృత్యం ఆఖ్య ఏన అని చెప్పేసి వస్తుంది. కాబట్టి కృత్యమును చెప్పేది కృత్యాఖ్యము, తుల్యమును చెప్పేది తుల్యాఖ్యము. తుల్యము అంటే సాదృశ్యం, పోలిక. పోలికని చెప్పేది లేదా కర్తవ్యాన్ని చెప్పేది పదం ఏదైతే ఉంటుందో, ఇటువంటి పదాలు జాతివాచకము కంటే భిన్నమైనటువంటి పదాలతో సమసిస్తాయి. అజాత్య అంటే జాత్య అంటేనేమో జాతివాచకముతో, అజాత్య అంటే జాతి భిన్న వాచకముతో అని అర్థం అనమాట. భోజ్యోష్ణం, ఇక్కడ భోజ్యము అంటే తినదగినది అని చెప్పేసి, భోజ్యము అంటే తినదగినది. ఉష్ణం అనేటువంటిది ఇక్కడ జాతివాచకం కాదు, అంటే పదార్థం కాదు. ఇక్కడ జాతి అంటే ఎగ్జాక్ట్ గా అదొక పదార్థాన్ని సూచించాలి అనమాట, పదార్థం యొక్క గుణాన్ని సూచిస్తుంది. ఉష్ణం అనేటువంటిది గుణము, క్వాలిటీ. కాబట్టి భోజ్యోష్ణం. తుల్యశ్వేత, ఇక్కడ శ్వేత అనేటువంటిది కూడా భోజ్యోష్ణం అంటే తినదగిన వేడిమి అని చెప్పేసి. మరీ వేడిగా ఉంటే తినలేము, మరి చల్లగా ఉంటే తినలేము. తినదగిన వేడిమి, తినగలిగిన అనేటువంటి అర్థంలో భోజ్యం అంటే తినదగిన అనేటువంటి అర్థం అన్నమాట. భోజ్యోష్ణం. అలాగే తుల్యశ్వేత, తుల్య అంటే పోల్చదగినటువంటి తెలుపు. ఆయన ఎంత తెలుపు, లేదా ఆ అశ్వము ఎంత తెలుపు అంటే ఇదిగో ఈ వస్త్రం అంతా తెలుపు, తుల్యశ్వేత అని చెప్పేసి. సదృశ శ్వేత, ఎందుకంటే ఇక్కడ కేవలం కృత్య తుల్య అనే రెండు పదాలే కాదు, కృత్యాఖ్యములు తుల్యాఖ్యములు అన్నారు. కాబట్టి కృత్యార్థాన్ని తుల్య అర్థాన్ని చెప్పేటువంటి వేరే పదాలని కూడా ఇక్కడ వాడచ్చు. కృత్యం అంటే కృత్య ప్రత్యయాంతాలు అనుకోండి, కృత్య అనేటువంటి ప్రత్యయాలు కాబట్టి కృత్య ప్రత్యయాంతాలు అని తీసుకోవచ్చు. తుల్యాఖ్యములు అంటే తుల్య అనే భావాన్ని చెప్పినటువంటి పదములు. కాబట్టి సదృశ అంటే కూడా తుల్య అనే అర్థం. కాబట్టి సదృశ శ్వేత, పోల్చదగిన పోలిక కలిగినటువంటి తెలుపు, దీంతో పోల్చదగిన తెలుపు అని చెప్పేసి, తెలుపు కలిగినటువంటి వాడు అని చెప్పేసి. అజాత్యాకిం భోజ్య ఓదన. ఓదన అనేటువంటిది ఒక జాతివాచకము, జాతి కలిగినటువంటి ద్రవ్యం అనమాట, కాబట్టి పదార్థము. కాబట్టి భోజ్య ఓదన, భోజ్యోదన అనకూడదు, భోజ్యోష్ణం అనొచ్చు. తినదగిన వేడిమి అన్నది సమాసం చేయొచ్చు. అదే ఓదన అంటే మాత్రం సమాసం చేయడానికి లేదు, ఎందుకంటే జాతివాచకం కాకూడదు. ఓదనము అనేటువంటిది ఒక ప్రత్యేకమైన జాతి కలిగినటువంటి పదార్థం కాబట్టి ఇక్కడ భోజ్య ఓదన అన్న చోట సమాసం చేయకూడదు. ప్రతిషేధ సామర్థ్యాత్ విశేషణ సమాస అపి న. ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకించి జాతివాచకము కానప్పుడు మాత్రమే కృత్య తుల్య కృత్య ప్రత్యాంతాలు అలాగే తుల్య అన్న అర్థంలో ఉన్నటువంటి పదాలు సమసిస్తాయి అని స్పెసిఫిక్ గా చెప్పడం వల్ల విశేషణ సమాసం, విశేషణ బహుళం అన్న దాంతో ఈ సమాసం కాకపోతే దాంతో చేస్తాము. భోజ్యం అనేటువంటిది భోజ్య ఓదన. ఓదన అన్నదానికి విశేషణము భోజ్య, తినదగినటువంటి అన్నము అన్న చోట ఆ రూల్ని బట్టి చేస్తాను అంటే ఇక్కడ ప్రత్యేకించి స్పెసిఫిక్ గా జాతివాచకములకు భిన్నమైనటువంటి వాటితోటే ఈ కృత్య ప్రత్యాంతాలు సదృశార్థంలోని పదాలు సమసిస్తాయని చెప్పడం వల్ల ప్రతిషేధ సామర్థ్యాత్ ఇక్కడ అజాత్య అని ప్రత్యేకించి చెప్పడం వల్ల విశేషణ సమాస అపిన. కాబట్టి విశేషణం విశేషణ బహుళం అనేటువంటిది ఉత్తమ బాలక లాగా మనం ఎట్లయితే చేస్తామో అటువంటి ఆ సమాసాన్ని ఉపయోగించి కూడా మీరు సమాసం చేయకూడదు. భోజ్య ఓదన ఎప్పుడు రెండు వేరు పదాలుగానే ప్రయోగించాలి. వర్ణో వర్ణేన సమానాధికరణేన సహ ప్రాగ్వత్.
వర్ణము, ఇక్కడ కూడా వర్ణము అనేటువంటిది రంగు అనేటువంటిది, రంగు అనేటువంటిది రంగు కలిగిన అనే అర్థంలో తీసుకోవాలి. అలాగే రంగు కలిగినటువంటి ఆ, ఒక అవయవము లేదా ఒక పదార్థము రంగు కలిగినటువంటి ఇంకొక పదార్థము సమానాధికరణంలో సమసిస్తుంది. కాబట్టి కృష్ణ సారంగ, సారంగ, సారంగ అనేటువంటిది ఒక ఒక మృగము పేరు చెప్తారు. అది జింకనో బహుశా జింకనే. జింకలో నల్లటి కాళ్ళలో నల్లటి మచ్చలో ఏవో ఉన్నాయన్నమాట. నల్లటి కాళ్ళలో ఏవో ఉన్నాయి. కాబట్టి నల్లదనము కలిగిన అవయవాలు కలిగిన ఆ, సారంగ అనేటువంటిది కూడా నిజానికి వర్ణవాచి. అది కూడా రంగుని సూచించేదే. అయితే అది ఆ ప్రత్యేకమైనటువంటి జంతువుని చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ వర్ణముతో అని చెప్పినప్పటికీ వర్ణము కలిగినది వర్ణము కలిగిన దానితో అని చెప్పి మనం తీసుకోవాలన్నమాట. కాబట్టి వర్ణము కలిగినటువంటి అవయవము అదే వర్ణము కలిగి, అంటే కృష్ణ వర్ణము కలిగినటువంటి, నలుపు వర్ణము కలిగినటువంటి కాళ్ళు కలిగిన అనేటువంటిది, కాళ్ళు కలిగిన సారంగ వర్ణము కలిగినటువంటి సారంగ మృగము అనేటువంటి అర్థం తీసుకోవాలన్నమాట. నిజానికి ఇది ప్రత్యేకించి విశేషించి చెప్పవలసిన అవసరం లేదు. అయితే దీనికి ఒక కారణం ఇంకోటి చెప్తారు ఏమిటంటే, ఇక్కడ సామానాధికరణ్యము గౌణం అనమాట. గౌణము ముఖ్యము అనేటువంటి భావన కొన్ని ఉంటుంది. సమానాధికరణ్యం అంటే సమానం అధికరణం యయోహో. అధికరణం అంటే ఆధారం. ఆధారం ఒకటే ఉండాలి. కాబట్టి ఇక్కడ వర్ణమునకు వర్ణముతో రెండు వర్ణములకు సమానాధికరణాన్ని ఇక్కడ తీసుకోలేదు. రెండు వర్ణములకు సమానాధికరణం తీసుకుంటే అది ముఖ్య సమానాధికరణం అయ్యేది. ఇక్కడ వర్ణము అన్నటువంటి పదంతో వర్ణమునకు లాక్షణికమైనటువంటి వర్ణము కలిగిన పదార్థాన్ని తీసుకున్నారు. అలాగే ఇంకొక వర్ణము అన్న శబ్దముతోటి కూడా లాక్షణిక అర్థాన్ని తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్య సమానాధికరణ్యము సెట్ కావట్లేదు. కాబట్టి అందుకని ప్రత్యేకించి చెప్పారు అని. నిజానికి ఈ సూత్రం లేకపోయినా కూడా కృష్ణసారంగ అనే సూత్రము ఎట్లాగూ విశేషణ బహుళం సూత్రంతో అట్లాగూ వస్తుంది అది ఆ రూపము. అందుకని కొన్ని చోట్ల ఏంటంటే ఆ ఉన్నవి జస్టిఫై చేయడానికి అటువంటివి చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ అష్టాధ్యాయి అనేది మంత్రతుల్యమైనటువంటి గ్రంథం అనమాట. దాంతో ఏ విధంగానూ వ్యాకరణానికి సంబంధించి సమగ్రమైనటువంటి వివరణ ఉన్నప్పటికీ శబ్ద ప్రాధాన్యత కూడా ఉన్నది దానికి. అందుకని కొన్ని ఉన్నందుకు అపూర్వాది ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి సూత్రాలని జనరల్గా మార్చరు. ఈ సూత్రం వల్ల ప్రత్యేకించి ప్రయోజనం లేదు అనేది ఎక్కడెక్కడన్నా, నిజానికి ఒక అక్షరం కూడా దాంట్లో వేస్ట్ ఉండదన్నమాట. అయితే కొన్ని అర్థపరంగా తీసుకుంటే మాత్రం కొన్ని సూత్రాలు ప్రత్యేకించి అంత అవసరం లేదు అన్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ విషయాన్ని భాషాకారులు చెప్తారు. అది చెబుతూనే మళ్ళీ దీంట్లో మొత్తం అష్టాధ్యాయులు ఒక అక్షరం కూడా వ్యర్థం కాదు అని కూడా చెప్తారు అన్నమాట. కాబట్టి అలా తీసుకుంటే విశేషణ బహుళం అన్న తీసుకోవాలి. ఇంకో రకంగా ఎలా సమర్థిస్తారు అంటే ఇక్కడ సామానాధికరణ్యం గౌణం కాబట్టి ప్రత్యేకించి ఈ సూత్రాన్ని చెప్పారు అని చెప్పేసి. కాబట్టి కృష్ణ సారంగ అంటే నల్లటి అవయవాలు కలిగినటువంటి సారంగ మృగము అని చెప్పేసి, సారంగ వర్ణము కలిగినటువంటి మృగము. కడారాహ కర్మధారయే. ఇప్పుడు మనం ఇప్పటిదాకా చూసినటువంటివన్నీ కూడా ఈ సూత్రాలన్నీ సమాస విధాయక సూత్రాలు. కడారాహ కర్మధారయే అనేటువంటిది మనం మొదట కూడా చూసాం. ఇది 2వ అధ్యాయం 2వ పాదంలో చివరి సూత్రం. కడారా వరకు ప్రాక్ కడారాత్ సమాసహ అని చెప్పేసి. ఈ కడారాహ కర్మధారయే అనేటువంటిది మనం అనుకున్న 4 లేదా 5 రకాల సూత్రాలు ఏవైతే ఉన్నాయో 5 రకాల సూత్రాలు ఏమిటి? సమాస విధాయక సూత్రము, ఏ పదం ముందొస్తుందనే సూత్రము, పూర్వపదంలో వచ్చే మార్పులకు సంబంధించినది, ఉత్తర పదంలో లేదా సమాసాంత ప్రత్యయాలకు సంబంధించినది, 5వది సమాసమైన తర్వాత దాని లింగము వచనము ఏమవుతుంది అనేటువంటి చెప్పేది 5వది. దీంట్లో ఇది 2వ విషయానికి సంబంధించినటువంటి, అంటే ఏ పదం ముందు వస్తుంది అనేటువంటిది ఇది సూచిస్తుంది అనమాట. కడారాహ కర్మధారయ. కర్మధారయ సమాసంలో కడారాహ అనేటువంటిది ఒక గణాన్ని సూచిస్తుంది అనమాట. అటువంటిది ఒక కడారాహ అనేటువంటిది ఒక కలర్, ఒక పసుపచ్చటి కలర్ లాంటిది. కాబట్టి కడారాహ అనేటువంటి గణములో ఉన్నటువంటి పదాల విషయంలో ఏమిటంటే, ఇప్పటిదాకా మనం ఏదైతే ప్రథమ ఉంటేనేమో ఉపసర్జన సంజ్ఞ వచ్చి ముందు వస్తుంది అని చెప్పేసి అన్నామో, ఇప్పుడు ఇక్కడ సూత్రంలో ఏముంది? జస్ట్ ఇండికేషన్ ఉంటుంది, విశేషణము విశేష్యంతోటి అని. ఇప్పుడు కడారాహ అనేటువంటిది ఒక విశేషణం అవుతుంది. అలాగే మీమాంసక అనేటువంటిది ఇంకో విశేషణం అవుతుంది. రెండింటికి సమాసం అయినప్పుడు ఏదన్నా కూడా ముందు రావచ్చు అని చెప్పేసి కడారాది, ఇవి కడార అనమాట. కడార, గడుల, ఖంజ, కోడ, కాణ,
ఇవన్నీ కూడా కొన్ని ఫిజికల్ క్వాలిటీస్కి సంబంధించినటువంటి లక్షణాలు. కొన్ని వృద్ధ, భిక్షుక, పింగుల, పింగళ ఇటువంటివి కొన్ని కడారాది గణంలో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఎటన్నా రావచ్చు, అంటే పూర్వపదం అన్నా కావచ్చు, ఉత్తర పదం అన్నా కావచ్చు, రెండు విశేషణాలైనప్పుడు అని చెప్పేటువంటి సూత్రము కడారాహ కర్మధారయే. కడారాదయ శబ్దా కర్మధారయే వా పూర్వం ప్రయోజ్యా, వికల్పముగా పూర్వమునందు ప్రయోగించదగినవి. కడారాదయ శబ్ద, కడారాది శబ్దములు కర్మధారయే కర్మధారయ సమాసమునందు వా వికల్పేన పూర్వం ప్రయోజ్యా ముందు ప్రయోగించదగినవి. కడార జైమిని లేదా జైమిని కడార. ఆయన వేరే తపస్సు చేసో ఏమో, ఆయనలో ఒక తపస్సు ఒక 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 కలర్ అట్లా వచ్చేసింది ఆయనకి, ఒక పచ్చటి రంగులాగా ఏదో వచ్చేసినందుకు ఆయన కడార జైమిని, జైమిని అనేటువంటి ఆయన ఋషి కాబట్టి కడార జైమిని అనొచ్చు, జైమిని కడారహ అని కూడా అనొచ్చు. ఈ కడారాహ అనేటువంటి కడారాది గణంలో ఉన్నటువంటి శబ్దాలకు మాత్రం ఆ ఫెసిలిటీ ఉన్నది. కర్మధారయ సమాసంలో కూడా అవి ఉత్తర పదం కూడా కావచ్చు, పూర్వపదం కూడా కావచ్చు. కుమార శ్రవణాదిభి. కుమార అనేటువంటి శబ్దము శ్రవణాది గణం ఒకటి ఉందన్నమాట. శ్రవణ అంటే ఎవరు కుమార కాదు శ్రవణాది. శ్రవణాది అనే పదం వేరే చోట కూడా ఉపయోగించడంతో అది ఉంది. శ్రవణ, ప్రవ్రజిత, కులట, గర్భిణి, తాపసి. నిజానికి దీంట్లో పండిత, పటు, మృదు, కుశల, చపల, నిపుణ ఇవి పుల్లింగ శబ్దాలే. నిపుణ అనేటువంటిది మళ్ళీ స్త్రీలింగ శబ్దము. శ్రవణ, ప్రవ్రజిత, కులట అనేటువంటివి గర్భిణి, ఇవేమో స్త్రీలింగ శబ్దాలు అనమాట. కాబట్టి ఇక్కడేమో కుమారహ అని ఇచ్చారు. కుమారహ అనేటువంటిదేమో పుల్లింగ శబ్దము, మనకు ఉండాల్సినేమో సామానాధికరణ్యము, తర్వాత శ్రవణాది గణంలో స్త్రీలింగ శబ్దాలు ఇచ్చారనమాట. కాబట్టి దీన్ని బట్టే మనం ఇందాక ఏదైతే పరిభాష అనుకున్నామో ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అనేటువంటిది దానికి జ్ఞాపకం ఇదే అనమాట. ఇట్లా సూత్రం చెప్పడం ద్వారా వారు చెప్పేస్తారు, ఆ ఇండికేషన్ ఇచ్చేస్తారు. కాబట్టి నేను ఎప్పుడైతే కుమారహ అన్నానో మీరు కుమారి అని కూడా తీసుకోవచ్చు అనేటువంటి ఇండికేషన్ దీని ద్వారా వస్తుంది అనమాట. దాంతో కొన్ని రూల్స్ వస్తాయి. అది పరిభాషలు అని చెప్పేసి అదొక ప్రత్యేకించి పుస్తకం అనమాట. ఈ కేవలం సూత్రాలు కాకుండా ఈ రకమైన ఇంప్లాయిడ్ మీనింగ్ తోటి డైరెక్ట్ గా వారు కంఠరవేణ చెప్పకపోయినా కూడా వారి స్టైల్ వల్ల అర్థమయ్యేటువంటి కొన్ని శాస్త్రీయమైనటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో, విధులు, అవి పరిభాషల కింద మనకు తెలుస్తాయి. కుమారి శ్రవణ, కుమార శ్రవణ. ఇక్కడ కుమారహ అన్న శబ్దమే ప్రథమాలో ఉంది. శ్రవణాది గణంలో శ్రవణ అనేది స్త్రీలింగంలో ఉంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే మనకేమో సామానాధికరణ్యం ఉంటే కానీ సమాసం కాదు. ఎందుకు? ఇప్పుడు కుమారుని యొక్క శ్రవణ అంటే అది వేరు, లేదు శ్రవణ యొక్క కుమారుడు అంటే అది వేరు. అక్కడ సామానాధికరణ్యం లేదు, ఇద్దరికి వేరు విభక్తులు వచ్చినాయి. కుమారుడే కావాలి, శ్రవణ కూడా కావాలి అంటే అది కుదరదు కదా. కాబట్టి కుమార అనే శబ్దంతో మీరు కుమారి అని కూడా తీసుకోవచ్చు అని ఒక ఇండికేషన్ ఇచ్చినట్లయింది. కుమారి శ్రవణ, కుమార శ్రవణ. కుమారి అనేటువంటిది పుంవద్భావం వచ్చి కుమార శ్రవణ. ఇప్పుడు కుమార శ్రవణ అనేటువంటిది స్త్రీని సూచిస్తుందా, పురుషుని సూచిస్తుందా? పురుషుని సూచిస్తుంది. కుమార శ్రవణ అవుతుంది పురుషుడు అంటే. కుమారి శ్రవణ ఇది విగ్రహవాక్యం అనమాట. విగ్రహవాక్యంలో రెండు స్త్రీలింగంలో ఉన్నాయి కదా, కుమారి శ్రవణ రెండు స్త్రీలింగంలో ఉన్నాయి కదా విగ్రహవాక్యం. అవును, అదే సమాసం ఏమైంది? సమాసంలో కుమారి అనేది పుంవద్భావం వచ్చింది. అదే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే కుమార శ్రవణ అనేటువంటిది స్త్రీనా పురుషుడా అనేది రెండు కలిపి స్త్రీలింగం అయింది. స్త్రీనే. కుమార శ్రవణ అనేటువంటి స్త్రీ అంతే. పుంవద్భావం ఉండొచ్చు. కుమార శ్రవణ అనేటువంటిది ఒక వ్యక్తిని సూచిస్తుంది, ఇద్దరిని సూచించట్లేదు. కుమార శ్రవణ ఉత్తమ బాలిక అనేటువంటిది ఒకళ్ళనే సూచిస్తుంది. అదే సమానాధికరణ్యం అంటే. అంటే పురుషుడైన సన్యాసి. స్త్రీ అయినా కూడా ఉత్తమ బాలిక అంటాము, ఉత్తమ బాలక అంటాము. ఉత్తమ బాలక అంటే పురుషుడా, స్త్రీనా? పురుషుడు. ఉత్తమ బాలిక అంటే స్త్రీ అనమాట. అట్లాగే కుమార శ్రవణ అంటే దానికి విగ్రహవాక్యం కుమారీ శ్రవణ అని ఉండాలన్నమాట. కుమారహ శ్రవణ అనే పదాలకి సమాసం కాదు. ఎందుకు? సమానాధికరణ్యం లేదు. కుమారహకి ఆధారం పురుషుడు, శ్రవణకి ఆధారం స్త్రీ. కాబట్టి కుమారి శ్రవణ అనే పదాలు కుమార శ్రవణ.
ఇహ గణే శ్రవణ ప్రవ్రజిత గర్భిణి ఇత్యాదయ స్త్రీలింగా పఠ్యంతే. కుమార శ్రవణాదిభి, ఆది అని ఎక్కడైతే ఉందో అక్కడ. మీరు మధ్యలో ఏదో అడగాలనుకుంటున్నారా, ఏమన్నా చెప్పాలన్నా? ఆ, ఇప్పుడు చెప్పండి. సార్ శ్రమణ అన్నది స్త్రీలింగ పదము కదా, ఇప్పుడు అది పుల్లింగంలో అది కుమార శ్రమణ అని చెప్పాలంటే ఎలా రాస్తాము దానికి? కుమార శ్రవణ, కుమార శ్రమణ అని రాయొచ్చు, రాయొచ్చు. అంటే విగ్రహవాక్యం నేను అనేది. ఇప్పుడు లేకపోతే ఈ పరిభాష వల్ల ఉపయోగమే లేదు కదా. పరిభాష ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం. ఒక ప్రాతిపదికం. ఇప్పుడు శ్రవణ అనేటువంటిది కూడా ఒక ప్రాతిపదికమే, కుమారహ అనేటువంటిది కూడా ఒక ప్రాతిపదికమే. మేము ప్రాతిపదికం చెప్పినప్పుడు మీరు స్త్రీలింగంలో అయినా పుల్లింగంలో అయినా కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఆ పరిభాష యొక్క అర్థం అన్నమాట. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. ఇహ గణే శ్రవణ ప్రవ్రాజిత గర్భిణి ఇత్యాదయ స్త్రీలింగా పఠ్యంతే. సూత్రం ఏం చెప్పారు? కుమారహ అనే పుల్లింగ శబ్దము శ్రవణాది శబ్దములతోటి సామానాధికరణ్యంలో కర్మధార ఏమవుతుంది అని చెప్పారు. ఎలా అవుతుంది? అలా కాదు. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటి? బాబు, నేను కుమారహ అని మీకు చెబుతున్నాను, కానీ మీరు కుమారహ అన్న పదంతో కుమారిని కూడా తీసుకోవచ్చు. అలాగే గణంలో శ్రవణ అని స్త్రీలింగం చెప్తున్నాను, కానీ మీరు పుల్లింగం కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి అదే పరిభాష అనమాట. అట్లా రూల్స్ చెప్తారు, ఇండికేటివ్గా రూల్స్ చెప్తారు చాలా వరకు. దాన్ని పరిభాషలు అంటారు, జ్ఞాపక సిద్ధ పరిభాషలు అంటారు అనమాట, జ్ఞాపకం. కాబట్టి ఇహ గణే శ్రవణ ప్రవ్రాజిత గర్భిణి ఇత్యాదయ స్త్రీలింగా పఠ్యంతే. లింగ విశిష్ట పరిభాషాయా ఏతదేవ జ్ఞాపకం. జ్ఞాపకం అంటారు అనమాట. జ్ఞాపకం అంటే తెలియజెప్పేది అని అర్థం. కాబట్టి లింగ విశిష్ట పరిభాషని ఏదైతే మనం చదువుతున్నామో, ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అని, ఆ పరిభాషకు సోర్స్ ఇదే. ఇక్కడ ఆయన చెప్పారు, కుమారహ అన్న శబ్దము శ్రవణాది గణములో ఉండే శబ్దాలతోటి సమసిస్తుంది అన్నారు. కుమారహ అన్న పదమేమో పుల్లింగంలో ఉంది, శ్రవణాది గణంలో ఏమో కొన్ని స్త్రీలింగ శబ్దాలు ఉన్నాయి, అయినా కూడా ఆయన సమసిస్తుంది అన్నారు. అది సామానాధికరణ్యంలో అన్నారు. కాబట్టి ఆయన ఉద్దేశం ఏమిటి? కుమారహ అన్నప్పుడు మీరు వేరే లింగంలో కూడా తీసుకోండి, అలాగే శ్రవణ అన్నప్పుడు కూడా వేరే లింగంలో తీసుకోండి అని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఓకే అండి. లింగ విశిష్ట పరిభాషాయా ఏతదేవ జ్ఞాపకం బోధ్యం. లింగ విశిష్ట పరిభాష అనేటువంటి దాన్ని ఇదియే జ్ఞాపకము అని మనం తెలుసుకోవాలి. చతుష్పాద గర్భిణ్య. చతుష్పాద అనేటువంటిది ప్రథమ విభక్తి, గర్భిణ్య తృతీయ విభక్తి, గర్భిణి అనేటువంటిది అది ఫిక్స్డ్. గర్భిణి అనేటువంటిది పదము ఉత్తర పదంగా ఉంటుంది. ముందు పదము చతుష్పాదము అంటే మనుషులు కాకుండా 4 కాళ్ళు ఉండేటువంటి ఏదైనా జంతువు ఉంటే అది పెట్టి దానికి గర్భిణి అన్న పదాన్ని పెట్టి సమాసం చేయవచ్చు. చతుష్పాత్ జాతి వచన గర్భిణీ శబ్దేన సహ ప్రాగ్వత్ సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. గోగర్భిణి, గోగర్భిణి అని చెప్పేసి అనొచ్చు అనమాట. చతుష్పా జాతి ఇది వక్తవ్యం. కొన్ని వార్తికాలు ఎట్లా ఉంటాయంటే మరీ కొద్దిగా అర్థమవుతున్నా కూడా కొద్దిగా ఎక్స్ట్రా చెప్పినట్టుగా ఉంటాయి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. జనరల్గా కొన్ని చతుష్పాత్ జాతి ఇది వక్తవ్యం. చతుష్పాత్ అని ఆయన ఏదైతే అన్నారో మీరు ఆ జాతివాచకము అని మాత్రమే అర్థం చేసుకోవాలి అని దానికి నా ఇహ. స్వస్తిమతి గర్భిణి. ఒక ఆయన ఇంట్లో ఆవు ఉంది, ఆ ఆవు పేరు స్వస్తిమతి. ఆవు పేరు స్వస్తిమతి, కానీ అది ఆవు. గోగర్భిణి అని మీరు సమాసం చేయొచ్చు. స్వస్తిమతి చతుష్పాతే. స్వస్తిమతి అనేటువంటిది 4 కాళ్ళు కలిగినదే. అలాగని స్వస్తిమతికి గర్భిణికి మీరు సమాసం చేయకూడదు అని చెప్పేసి అంటారు. చతుష్పాద గర్భిణి అంటే మనకు అదే అర్థమవుతుంది, కానీ ఆయన క్లారిటీ కోసం ఈ వార్తికం చెప్పారనమాట. చతుష్పాద్ జాతి, గోవు లాంటి జాతిని చెప్పండి, మళ్ళీ మీరు దాంట్లో పేర్లు అవన్నీ పెట్టేసి అది ఎట్లాగో 4 కాళ్ళు ఉన్నదే కాబట్టి నేను సమాసం చేస్తానంటే కుదరదు అని చెప్పేసి అంటున్నాను. మయూర వ్యంసకాదయశ్చ. ఇవి ఒక రకమైన కర్మధారయ సమాసాలు. కొన్ని సమాసాలకు ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏవైతే రూల్స్ చూసామో ఒక్కొక్క రూల్ తోటి చాలా పదాలు, ఇప్పుడు గోగర్భిణి, అశ్వగర్భిణి, ఇలా చాలా వరకు కూడా మనకి అజాగర్భిణి, ఇటువంటివి చాలా పదాలు మనకి వస్తాయి. అయితే కొన్ని పదాలు సాధు ప్రయోగాలే ప్రపంచంలో ఎటువంటి ఉన్నాయి అంటే లోకంలో అవి వాటికి ఒక్కొక్క పదము నిష్పత్తి కోసము మనం రూల్స్ పెట్టుకుంటా కూర్చుంటే ఆ రూల్ తోటి ఒక పదం వస్తుంది, మహా అంటే 2 పదాలు వస్తాయి. ఒక్కోసారి ఒక పదాన్ని నిష్పన్నం చేయడానికి 3-4 రూల్స్ రాయాల్సి వస్తుంది అనమాట.
కానీ అందుకని ఏం చేస్తారు అంటే ఆ పదాన్ని రెడీమేడ్గా ఇచ్చేస్తారు. ఇంత ముందు కూడా మనం చూసాం కదా. అటువంటివన్నీ కూడా మయూర వ్యంసకాదయ, మయూర వ్యంసకాది గణములో ఉన్నటువంటి పదాలు కూడా యాజ్ ఇట్ ఈజ్ మీకు రెడీమేడ్గా సరి అయినవే అని చెప్పేసి, మయూర వ్యంసకాది గణంలో ఇవన్నీ కూడా అప్పట్లో చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి పదాలు. ఇవన్నీ కూడా దీంట్లో కొన్ని ఇప్పుడు కూడా మనం కూడా వాడుతుంటాము. ఇది ఇందులో మళ్ళీ ఇవి సూత్రాలు అనమాట. ఏహీడాదయో అన్య పదార్థే, ఈ బ్లూ కలర్లో ఏవైతే ఉన్నాయో గణపాఠంలో మళ్ళీ సూత్రాలు, ఆ గణంలోనే చెందినటువంటి పదాలుగా మనం ఇవి తీసుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఏమిటి అంటే రెడీమేడ్గా అన్ని కరెక్ట్ పదాలే. లేదు ఇక్కడ ఉన్నటువంటి గణ సూత్రాలని బట్టి ఏవైతే పదాలు ఏర్పడతాయో అవి కూడా మనకి సాధు ప్రయోగాలే. వీటిని వేరే సూత్రాలతోటి పోల్చితే ఇక్కడ కొన్ని మనకి వేరే సూత్రాలు ఇక్కడ పనిచేయవు అన్నట్లుగా కనిపిస్తాయి. వేరే సూత్రాలు ఈ పదాల విషయంలో వేరే సూత్రాలు పనిచేస్తున్నాయా లేదా అనేటువంటిది మీరు పరిశీలించాల్సిన అవసరం లేదు. ఇవి యాజ్ ఇట్ ఈజ్ రెడీమేడ్గా కరెక్టే అని తీసుకోండి. వేరే సూత్రాలని మాత్రం ఈ పదాల విషయంలో వదిలిపెట్టి వేరే సూత్రాలు మీరు వాటిని ప్రయోగించండి అని చెప్పేసి. అయితే నిపాత్యంతే, నిపాత్యంతే దాన్ని నిపాతములు అంటారు అనమాట. వాటిని యాజ్ ఇట్ ఈజ్ రెడీమేడ్గా ఇచ్చేయడాన్ని నిపాతములు అంటారు. మయూర వ్యంసక, వ్యంసక అంటే వంచక అన్నట్లు అర్థం చెప్తారు, మోసగాడైనటువంటి నెమలి అని చెప్పేసి. ఇక్కడ విశేషణం నిజానికి వ్యంసక, మయూర అనేటువంటిది విశేషము. విశేషణం విశేషణ అన్న సూత్రంతో వ్యంసక మయూర అని కావాలి, కానీ అలా కాదు, మయూర వ్యంసక అనే పదాన్ని ప్రయోగించాలి. ఇటువంటివి ఈ పదాలన్నీ అటువంటివే. వ్యంసక ధూర్త, చెడ్డవాడు అని చెప్పేసి మయూర వ్యంసక. ఉదక్చ అవాక్చ ఉచ్చావచం. ఉదక్ అంటే పైన, అవాక్ అంటే క్రింద. పైన క్రింద తేరిపార చూశాడు ఇటువంటి అన్ని అంటుంటాం కదా, దాన్ని ఉచ్చావచం అని చెప్పేసి అంటారు అనమాట. అన్ని రకాలుగాను అని చెప్పేసి అనడానికి ఉచ్చావచం. ఉదక్చ అవాక్చ, ఉత్ అంచ్ అనేటువంటి ధాతువుతోటి ఈ పదాలు ఏర్పడతాయి అనమాట, దిక్శబ్దాలు. అంచు ఉత్ అనేటువంటిది ఉపసర్గము, అంచు అనేటువంటిది ధాతువు, దాంతో ఉదక్. దాంతో దిక్కు విషయం చెప్పినప్పుడు ఉదీచి దిక్ అంటారు. దిక్ అనేటువంటిది స్త్రీలింగ శబ్దం కాబట్టి. కాబట్టి అవాచి అంటారు దక్షిణ దిక్కుని. కాబట్టి ఉదచ్చ అవాక్చ ఉచ్చావచం. మొత్తానికి మనకి ఉచ్చావచం అనేటువంటిది రెడీమేడ్గా కరెక్ట్ వర్డ్, మనకి చాలా చోట్ల కనిపిస్తుంటుంది ఈ పదం. అలాగే నిశ్చితంచ ప్రచితంచ, నిశ్చప్రచం. సాధారణంగా ఉపోద్ఘాతాల్లో చాలా చోట్ల ఇది నిశ్చప్రచం ఇదం అని చెప్పేసి మొదలు పెడుతుంటారు. ఇదంతా అందరికీ తెలిసినదే. యత్ శబ్దశాస్త్రం సర్వశాస్త్రాణం ఉపకారకం అన్నట్లుగా మొదలు పెడుతుంటారు అన్నమాట. కాబట్టి అందరి చేత నిశ్చయించబడినది, అందరికీ అవగతమైనటువంటి విషయమే. ప్రచితం అంటే అందరూ ఎసిమిలేట్ చేసుకున్నటువంటి సత్యమే ఇది అన్నట్లుగా, అందరూ నిశ్చయించుకున్నటువంటి విషయము. నిశ్చప్రచం అంటారు దాన్ని. మరి దానికి ఎట్లా నిశ్చితం ప్రచితం, తా ఎట్లా పోయింది, నిశ్చ ఎట్లా అయింది, ఇవన్నీ ఆలోచించాల్సిన పని లేదు. అవన్నీ చేస్తూ కూర్చుంటే చాలా రూల్స్ పెట్టాల్సి ఉంటుంది. అందుకని నిశ్చప్రచం అనేటువంటిది రెడీమేడ్గా ఇచ్చేసారు అనమాట. నాస్తి కించన యస్య సహ అకించన. అకించన అంటే అనాథ అన్నట్టుగా, దానికి అకించనుడు, అతను అకించనుడు అని చెప్పేసి అంటారు. నాస్తి కించన యస్య అనేటువంటి దాంతో అది వస్తుంది. తర్వాత ఇందులోనే గణసూత్రము ఆఖ్యాతం ఆఖ్యాతేన క్రియా సాతత్యే. ఇప్పటి వరకు మనం ఏవైతే సమాసాలు చూసామో అవన్నీ కూడా సుబంతాలతోటే చూసాము. కానీ కొన్ని క్రియాపదాలతో అయ్యేటువంటి సమాసాలు కూడా కొన్ని రెడీమేడ్గా ఇక్కడ ఇచ్చేశారనమాట. వాటి గురించి సెపరేట్ రూల్స్ ఏమీ ఉండవు. క్రియా సాతత్యే గమ్యమానే, ఒక పౌనఃపుణ్యము, రిపిటీషన్, కంటిన్యూస్గా జరుగుతూ ఉండడము అనేటువంటిది చెప్పడానికి మీరు రెండు క్రియాపదాలని తీసుకుని ఆ రెండు క్రియాపదాలని కూడా సమాసం చేయవచ్చు అని చెప్పేసి. అశ్నీత పిబత ఇత్యేవం సతతం యత్ర అభిధీయతే సా అశ్నీత పిబత. మీరు అక్కడికి వెళ్ళండి, ఇంకా వాళ్ళందరూ పండగ చేసుకుంటున్నారు, తినుడు తాగడం, తిను తాగు, ఇంతకంటే వేరే పని లేదు అంటారు. చూడండి, తిను అనేటువంటిది క్రియాపదమా నామపదమా? క్రియాపదం. తినడం అనేది నామపదం, తిను అనేటువంటిది క్రియాపదం. అశ్నీత పిబత అనేటువంటిది, పిబత అంటే మీరందరూ మధ్యం పురుష బహువచనం అనమాట, లోట్. మీరందరూ త్రాగండి, మీరందరూ తినండి అని అంటారు. తినండి తాగండి. ఇంకా అక్కడికి వెళ్తారా, అక్కడ తినండి తాగండి తప్పితే ఇంకేం లేదు అంటారు అనమాట. తినండి తాగండి అనేటువంటిది ఆ ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది. తినండి తాగండి ఒకటే పదం అనమాట. కాబట్టి
అశ్నీత పిబత ఇది ఏవం సతతం అత్ర అభిధీయతే. అటువంటిది కంటిన్యూస్ గా చెప్పబడుతూ ఉంటే, ఒకసారి ఎక్కడో తినండి తాగండి అంటే అక్కడ ఈ సమాసం కాదు. ఎందుకు? ఆఖ్యాతం ఆఖ్యాతేన, ఆఖ్యాతం అంటే క్రియాపదం, ఆఖ్యాతేన క్రియాపదముతో, క్రియా సాతత్యే, ఆ, నిరంతరముగా ఆ క్రియ జరుగుతూ ఉండేటట్లయితే, అశ్నీత పిబత ఇది ఏవం, తినండి త్రాగండి అని, సతతం ఎత్ర అభిధీయతే, ఎక్కడైతే నిరంతరంగా చెప్తూ ఉంటారో సా అశ్నీత పిబత, అది అశ్నీత పిబత అనేటువంటి సమాసం చేశారు. అక్కడ మళ్ళీ ధాతువులు ప్రాతిపదికలు ఇంకేం చూడలేదు, అశ్నీత పిబత అని రెండో తాకి దీర్ఘం కూడా పెట్టేశారు అనమాట. అది దేంతోటి అనేటువంటిది అట్లా మనకి సుబంతము కాదు కదా, తింగంతం కదా, ఇవేమి కుదరదు అనమాట అశ్నీత పిబత అనేటువంటిది. అలాగే పచత భృజ్యత, వండండి, భృజ్జనం అంటే వేయించండి, పచత అంటే వండండి, భృజ్యత అంటే వేయించండి. ఒక పెద్ద వంటశాలనో లేకపోతే ఏదో పెద్ద కార్యక్రమం ఒకటి ఉందో అక్కడంతా పచత భృజ్యత, అక్కడ వండండి అని చెప్పడం కాదు, ఆ ప్రదేశములో ఇటువంటి మాటలు నిరంతరముగా వినిపిస్తూ ఉంటాయి అని చెప్పడం, ఆ ప్రదేశానికి ఇండికేట్ అది, ఆ ప్రదేశాన్ని ఇండికేట్ చేయడం, అది క్రియను ఇండికేట్ చేయడం కాదు. ఆ ప్రదేశంలో ఇటువంటి మాటలు నిరంతరం వినిపిస్తుంటాయి. అక్కడంతా కూడా అశ్నీత పచత భృజ్యత, వండండి, వేయించండి, ఖాదత మోదత, తినండి ఎంజాయ్ చేయండి అన్నట్లుగా అనమాట. తినండి తాగండి అనేటువంటిది అక్కడ ఉంది. ఖాదత మోదత అనేటువంటిది వేరే వాళ్ళకి క్రియారూపంలో చెప్పట్లేదు, ఆ ప్లేసు ఖాదత మోదత అన్నట్లుగా అనమాట. అలాగే ఇంకో సూత్రము ఏహీడాదయ అన్య పదార్థే, ఏహి ఈడే, రండి స్తుతించండి, రండి పొగడండి. కొన్ని మహారాజులు ఎవరన్నా బాగా వైభోగం ఉండి సొసైటీలో ప్రాబ్లమ్స్ తక్కువగా ఉన్నప్పుడు జనరల్గా కవులు వీళ్ళందరూ రావడము, వాళ్ళందరూ కూడా స్తుతించడము, ఇటువంటివి కూడా మన దగ్గర కళా పోషణలు అవన్నీ ఉండేవి. కాబట్టి ఏహి అంటే రండి, ఈడే, ఏహి ఈడే అంటే పొగుడుతాను అన్నట్లుగా. కాబట్టి లేదు పొగడండి, రండి పొగడండి అని చెప్పేసి అటువంటి వాతావరణం కనుక ఉంటే, ఎందుకంటే ఇవన్నీ ఆ టైంలో ప్రసిద్ధమైనటువంటి పదాలు ఆ భాషలో, అవి యాజ్ ఇట్ ఈజ్ సాధు ప్రయోగాలు అనమాట. ఏహి ఈడే ఇది యస్మిన్ కర్మణి తత్ ఏహీడం, ఎక్కడైతే ఎటువంటి కర్మలో, ఇది అన్య పదార్థం విషయంలో, ఏ పనిలో అయితే ఏహి ఈడే అనేటువంటిది, నేను రండి నేను పొగుడుతాను, రండి నేను పొగుడుతాను అన్నట్లుగా ఒక ఆయన కూర్చుని అందరి కోసం స్తోత్రం రాసే పనిలో కనుక పెట్టుకుంటే, ఏహీడం, ఆయన ఏం పని చేస్తాడు అంటే ఏహీడం చేస్తాడు. ఏహి పచం, రండి నేను వండుతాను అనేటువంటిది. అట్లాగా ఎగ్జాక్ట్ గా ఆ సిచ్యువేషన్స్ మనం కూడా చెప్పలేము, రకరకాలుగా వ్యాకరణాల్లో రాస్తూ ఉంటారు. ఉద్ధర కోష్ఠాత్ ఉత్సృజ దేహి, ఉద్ధర అంటే పైకి తీయండి, తీయండి పంచండి, తీయండి ఇవ్వండి, తీయండి ఇవ్వండి అని చెప్పేసి ఉద్ధర అంటే కోష్ఠాత్ అనేటువంటిది అక్కడ అర్థం అనమాట. ఇది ఆగారం నుంచి, ధనాగారం నుంచో లేకపోతే ఏదైతే దాని నుంచి తీయండి పంచండి, తీయండి ఇవ్వండి అని చెప్పేసి, ఇంకా ఇక్కడ అటువంటి పనులు జరుగుతూ ఉంటే ఏ పనిలో ఈ మాటలు వినిపిస్తూ ఉంటాయో, ఉద్ధర ఉత్సృజ తీయండి, కోష్ఠాద్ ఉద్ధర ఉత్సృజ అంటే ఇవ్వండి అని చెప్పేసి, ఈ తీయి ఇవ్వు అని ఎక్కడైతే వినిపిస్తాయో అది ఉద్ధరోత్సృజ, ఆ పని ఉద్ధరోత్సృజ, ఉద్ధరోత్సృజ అని చెప్పేసి అవుతుంది. తర్వాత ఉద్ధమ విధమ, శ్వాస తీసుకోవడము వదిలిపెట్టడం, ఆయన ఏం చేస్తున్నాడంటే ఉద్ధమ విధమా చేస్తున్నాడు అని చెప్పేసి. అసాతత్యార్థం అయితే ముందు చెప్పిన దాంతో ఏదైతే గణసూత్రం చెప్పారో దాంతో ఇది సిద్ధిస్తుంది కదా అంటే, ఇక్కడ కంటిన్యూస్ గా ఆ పని జరుగుతుంది అని కాదు, అసాతత్యార్థం, కంటిన్యూస్ గా జరగకపోయినా ఇప్పుడు ఆ పని జరుగుతుంది అని ఇండికేట్ చేయడానికి వీటి విషయంలో ఏహీడాదులు ప్రయోగించాలి. ఏహీడాదులు అన్నందుకు అక్కడ చెప్పినటువంటి పదాలనే మనం ఉపయోగించాలి. అసాతత్యార్థం, సాతత్యము కాకన్న చోట ఇది. అలాగే ఇంకో గణ సూత్రము జహి కర్మణ, జహి అంటే వదిలిపెట్టు లేదా విరగొట్టు, ఆ టైప్ అర్థం వస్తుంది అనమాట. జహి అనేటువంటి కర్మ, దానికి కర్మ ఏదైతే ఉందో, దేన్నైతే విరగొట్టు అని చెప్పేసి చెప్తున్నారో వాటితోటి బహుళం ఆభీక్ష్యం అంటే కూడా రిపిటీషన్. ఆభీక్ష్యే కర్తారంచ అభిదధాతి, రిపీటెడ్గా ఎవరైతే అదే పని చేస్తారో అలా చేసేటువంటి కర్తను సూచిస్తుంది. మొదటిదేమో నిరంతరము జరిగేటువంటి ఆ క్రియ రిపీటెడ్గా జరిగేటువంటి ప్లేస్ను సూచిస్తుంది. రెండవదేమో ఆ
పర్టికులర్ క్రియను సూచిస్తుంది. మొదటిది ఖాదత మోదత అనేటువంటిదేమో ప్లేస్ని సూచిస్తుంది. తర్వాత ఏహిడే ఉద్ధరోత్సృజ అనేటువంటిదేమో క్రియను సూచిస్తుంది. ఇక్కడేమో ఇది కర్తని సూచిస్తుంది. జహి అన్నటువంటి పదంతో. జహి అంటే విరగొట్టు లేదా తెంచై లేదా దంచై దంచు ఇట్లా ఆ టైప్ ఏదో వస్తుంది అనమాట. జహి అంటే వస్తుతః వదిలిపెట్టు అనేటువంటిది. జహి అంటే చంపు అని కూడా వస్తుంది. జహి అనేటువంటి దానికి హన హన కాదు, జహి లోట్ మధ్యం పురుష ఏకవచనము, హన్ హన్ ధాతువే కరెక్టే. చంపు అనేటువంటిది అర్థం వస్తుంది అక్కడ. చంపు అంటే విరగొట్టు దంచు ఆ టైపు వస్తుంది అనమాట. ఎందుకంటే హన్ అనేటువంటిది కేవలం చంపడం కాదు, హననము. హననము అంటే దంచడము. దంచడం అనేటువంటిది కూడా హననం అంటారు అనమాట. కాబట్టి దంచడము, విరగొట్టడము, హన్ ధాతువుకి చాలా రకాలుగా అర్థాలు వస్తాయి. హన్ ధాతుకి సంబంధించిన సూత్రాలు కూడా చాలా ఉంటాయి. ఓకే, జహి కర్మణ, జహి ఆ దంచు లేదా విరగొట్టు అనేటువంటి దానికి ఏదైతే కర్మ ఉన్నదో దానితో బహుళం ఆభీక్షి అంటే కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల రాదు. ఆభీక్షిని రిపీటెడ్ గా కర్తారంచ అభిదదాతి, కర్తని సూచించడానికి. జహి ఇత్యేతత్ కర్మణ బహుళం సమస్యతే ఆభీక్షణే. ఇదేమో గణసూత్రం అనమాట. దానికి అర్థం చెప్తున్నారు. జహి ఇత్యేతత్, జహి అనేటువంటి పదం ఏదైతే ఉన్నదో క్రియాపదము, దానికి కర్మ ఏదైతే ఉన్నదో ఆ క్రియకు కర్మ తోటి బహుళం చాలా చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల రాదు. ఇటువంటిదంతా బహుళం అంటారు అనమాట. బహుళం సమస్యతే ఆభీక్షణే గమ్యే. సమాసేన చేత్ కర్త అభిధీయతే, సమాసముతోటి కర్త గనక చెప్పబడితే అని అర్థము. జహి జోడ. కొన్ని ఏవో జాయింట్ అయిపోయి ఉన్నటువంటి వాటిని విడదీయడానికి కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు. అతను ఎవరు అంటే అతను జహి జోడ, అటువంటి జాయింట్స్ ని విరగొట్టేటువంటి వాడు అనేటువంటిది. అలాగే జహి స్తంభ. జహి స్తంభ. స్తంభ అంటే చెట్టు యొక్క కాండం అనమాట. అతను ఎవరు అంటే జహి స్తంభ, అతను కాండాలను విరగొట్టేటువంటి వాడు. నాస్తి కుతో భయం, సహ అకుతో భయ. కుతః దేని నుంచి కూడా భయం నాస్తి, భయం ఎవరికైతే లేదో అతను అకుతో భయ అని చెప్పేసి అంటారు. అకుతో భయ. అన్య రాజా రాజాంతరం, ఇది మనం చాలా ఎక్కువగా వాడతాం. అన్య గ్రామ గ్రామాంతరం నపుంసకలింగంలో ఉంటుంది. ఇది రాజా పుల్లింగమైనప్పటికీ రాజాంతరం నపుంసకలింగం. రాజాంతర కాదు, రాజాంతరం అనమాట. అన్యగ్రా సహ గ్రామాంతరం గతవాన్, ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు. దానికి విగ్రహవాక్యం వచ్చేసి అన్య గ్రామ గ్రామాంతరం. అన్య దేశాంతరాన్ని బట్టి పోయాడు అంటారు కదా. దేశాంతరము అంటే వేరే దేశమునకు అని చెప్పేసి. దేశాంతరం అంటే అన్య దేశ దేశాంతరం. చిద్ ఏవ చిన్మాత్రం, ఇది కూడా మయూర వ్యంసకంతో చిన్మాత్రం. చిత్ ఏవ అనే అర్థంలో చిన్మాత్రం అని కూడా వస్తుంది. తర్వాత ఈషత్ అనేటువంటిది, ఈషత్ అంటే కొద్దిగా అనేటువంటిది. అకృత. అకృత అంటే కృత్పత్యము కంటే భిన్నమైనటువంటి పదముతోటి ఈషత్. ఈషత్ అనేటువంటి పదము సమసిస్తుంది. అకృత అనేటువంటిది తృతీయ, ఈషత్ అనేటువంటిది ప్రథమ. ఈషత్ పింగళ. పింగళ అంటే బ్రౌన్ కలర్ ఆ టైప్, బ్రౌన్ కలర్, రెడ్ కలర్ ఆ టైప్ ఉంటుంది. రెడ్ కలర్, ఎల్లో కలర్, మొత్తానికి ఈషత్ పింగళ. ఈషత్ గుణవచనేన ఇది వాచ్యం. ఇక్కడ ఏదైతే సూత్రంలో కొన్ని సూత్రాలని కొద్దిగా అమెండ్ చేస్తూ ఉంటారు వార్తికారులు. సూత్రంలో ఏదైతే కృత్ప్రత్యయము కానిది పదముతోటి దేనితోటైనా ఈషత్ అనేటువంటిది సమసిస్తుంది అని చెప్తే వార్తికారులు ఏం చెప్తున్నారంటే కృత్ప్రత్యయం అనేటువంటిది అక్కడ లెక్క కాదు, అది గుణవచనం అయి ఉండాలి, ఒక క్వాలిటీని ఇండికేట్ చేసేది ఉండాలి అని చెప్పేసి. ఈషత్ రక్తం, కొద్దిగా ఎరుపు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ రక్తం అనేటువంటిది నిజానికి తాంతమే. అకృత అని చెప్పేసి అన్నారు. క్త అనేటువంటిది కృత్ప్రత్యయమే, రక్త అనేటువంటిది కృదంతమే. కృదంతమైనప్పటికీ అది గుణవచనము కాబట్టి ఈషత్ రక్తం అనేటువంటిది కూడా కరెక్టే. మనకి సూత్రకారుడి కంటే వార్తికకారుడి ప్రామాణ్యం ఎక్కువ అనమాట. వార్తికారుడి కంటే కూడా భాష్యకారుడిది ఇంకా ఎక్కువ ప్రామాణ్యం. కాబట్టి ఈషత్ రక్తం. తర్వాత నై. నై అనేటువంటిది ముందే అనుకున్నాను, నిన్న కూడా ప్రస్తావన వచ్చింది. నై అనేటువంటిది నై తత్పురుష. ఏదైతే అధర్మము, అసత్యము, అనిచ్ఛ ఇటువంటి పదాలు ఉంటాయో ఇవన్నీ కూడా వాటిలో ఉన్నటువంటి ముందు పదము నై అన్నమాట. నై అనేటువంటిది ఒక అవ్యయము. అది నకారాన్ని ఏదైతే నా అని ఏదైతే అంటామో దాంట్లో నైలో యకారము ఇత్సంజ్ఞ. నై అనేటువంటిది కూడా ఒక అవ్యయం ఉంది, నా అని కూడా ఒక అవ్యయం ఉంది. ఇక్కడ వరకు కర్మధారయ సమాసాలు పూర్తయినాయండి.
ఇది కూడా కర్మధారయం కిందకే వస్తుంది. నై కూడా కర్మధారయం. నై కూడా నై అనేటువంటిది సరే తత్పురుషనే వస్తుందండి. అంటే ఇవన్నీ కూడా కర్మధారాలు ఏవైతే అవన్నీ కూడా తత్పురుషలే, తత్పురుషలు అన్నీ వస్తాయి. నై అనేటువంటిది కూడా నా ధర్మ, నా అనేటువంటిది అవ్యయం కాబట్టి ఓకే, ఇక్కడి వరకు కర్మధారయం కింద తీసుకోండి. ఓకే అండి, ఇది తత్పురుష. అంటే తత్పురుష అనేటువంటి దాంట్లో సబ్ కేటగిరీస్ కర్మధారయం అనమాట. తత్పురుష అన్నటువంటి అవాంతర భేదములో మనము ద్విగుని చూసాము, కర్మధారయ చూసాము, అట్లా అనుకోవచ్చు. ఏమండి, మొదటేమో విభక్తి తత్పురుషం చూసాము, తర్వాత ద్విగు చూసాము, తర్వాత కర్మధారయ చూసాము. ఏమండి, ఇప్పుడు నై తత్పురుష చూస్తున్నాం. కర్మధారయ తత్పురుషం వేరు, నై తత్పురుషం వేరు. అంతే, అలా తీసుకోవాలి. కర్మధారయము అంటేనే కర్మధారయములో తత్పురుష అని వచ్చిందనమాట. ప్రత్యేకించి కర్మధారయ తత్పురుష అని చెప్పాల్సిన అవసరం లేదు. తత్పురుష సమానాధికరణ కర్మధారయ అలా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనం తత్పురుషలో విభక్తి తత్పురుష చూసాము, ద్వితీయ, తృతీయ, చతుర్థి, తరువాత ద్విగు చూసాము, తర్వాత కర్మధారయం చూసాము, ఇప్పుడు నై చూస్తున్నాం. ఇవన్నీ కూడా నై నై సుపాసహ సమస్యతే. నై అనేటువంటిది అవ్యయం కాబట్టి సమానాధికరణము అని చెప్పడానికి లేదు. సాధారణంగా ఏంటంటే అవ్యయాలు ఎక్కువగా క్రియా విశేషణాలుగా ఉంటాయి. ఓకే, కాబట్టి నై అనేటువంటిది నై సుపాసహ సమస్యతే. నై అనేటువంటి అవ్యయం ఏదైతే ఉన్నదో నకారాత్మకం, నా అనేటువంటి నకారార్థమును సూచించేటువంటిది, అది సమర్థమైనటువంటి సుబంతముతోటి సమసిస్తుంది. నా లోపం నయ. ఎప్పుడైతే నై అనేటువంటిది వేరే సమర్థమైన సుబంతముతో సమసిస్తుందో, నాలో ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 2 అక్షరాలు ఉన్నాయి, నకారము అకారము. దాంట్లో నకారము లోపిస్తుంది. నయ నస్య లోప స్యాత్ ఉత్తరపదే. ఉత్తర పదం గనక పరంగా ఉన్నప్పుడు, అంటే సమాసంలో నై అన్నటువంటి దాంట్లో యకారం ఎలాగో ఇత్సంజ్ఞ నా మిగులుతుంది. నాలో 2 అక్షరాలు ఉన్నాయి, నకారము అకారము. ఆ నకారము లోపిస్తుంది. న బ్రాహ్మణ అబ్రాహ్మణ. సమాసం జరిగినప్పుడు నాలో ఉండేటువంటి నకారము లోపించి అబ్రాహ్మణ అయిందనమాట. అలాగే న ధర్మ అధర్మ, న సత్యం అసత్యం. అలాగే తస్మాత్ నుట్ అచి. ఒకవేళ ఆ ఉత్తర పదం గనక అచి అంటే అజాది అయినట్లయితే, నిజానికి అచ్చు అయితే అని చెప్పేసి అంటారు. అచ్చు అయితే అన్నప్పుడు అజాది అయితే యస్మిన్ విధి తదాదౌ అల్గ్రహణే అని చెప్పేసి ఒక పరిభాష ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అచి అంటే అచ్చు పరంగా ఉంటే అని అర్థం. అంటే అచ్చు ఒకటే పరంగా ఉంటే అని కాదు, అచ్చుతోటి మొదలయ్యేటువంటి పదము పరంగా ఉంటే అని అర్థం తీసుకోవాలి. కాబట్టి అజాది శబ్దము, అచ్చు ఆదిలో ఉన్నటువంటి శబ్దం పదం గనక పరంగా ఉంటే, ముందు నై గనక ఉంటే ఎలాగూ నకారం ఎలాగూ లోపిస్తుంది, దానికి నుట్ అనేటువంటి ఆగమం వస్తుంది అని చెప్పేసి ఆ అచ్చుతోటి మొదలయ్యే పదం ఏదైతే ఉన్నదో దానికి నుట్ అనేటువంటి ఆగమం వస్తుంది అనమాట. అంటే ఆ తర్వాత పదానికి ముందు నకారం వస్తుంది. ఏమండి, ముందేమో హల్లుతోటి పదం మొదలయ్యే పదం పరంగా ఉంటే నాలో నకారం లోపిస్తుంది, దాంతో ఆ ఒకటి మిగులుతుంది. అదే అచ్చుతోటి మొదలయ్యే పదం పరంగా ఉంటే ఆ అచ్చుతో మొదలయ్యే పదానికి ముందు నకారం వస్తుంది. ఇక్కడ ఆ అలాగే ఉంటుంది. ముందు నకారం లోపించడము ఎలాగో జరుగుతుంది, దాంతో పాటు ఇంకో పని కూడా జరుగుతుంది. ఆ అచ్చుతోటి మొదలయ్యే పదానికి ముందు నకారం వస్తుంది. లుప్త నకారాత్ నయ, ఏదైతే నకారం లోపించిందో ముందు సూత్రంతో, ఇప్పుడు ఆ ప్లస్ నా ప్లస్ ఇచ్ఛా అని ఉందనుకోండి, దాంట్లో పై సూత్రంతో నకారం లోపించింది, దాంతో ఆ ప్లస్ ఇచ్ఛా అయింది. ఇచ్ఛా అనేటువంటిది అచ్చుతోటి మొదలైంది కాబట్టి దానికి ముందు ఈ సూత్రంతో నుట్ అనే ఆగమం వచ్చి ఇచ్ఛాకి ముందు నకారం వస్తుంది, దాంతో నిచ్ఛ అవుతుంది. ఆ నిచ్ఛ అవుతుంది అనమాట. అట్లా లుప్త నకారాత్ నయ, నకారము లోపించినటువంటి నై ఏదైతే ఉన్నదో, అంటే ఆ అని మాత్రమే ఏదైతే ఉన్నదో నయ, దానికంటే ఉత్తర పదస్య అజాదేహే, అజాది అచ్చు ఆదిలో ఉన్నటువంటి ఉత్తర పదానికి నుట్ ఆగమ స్యాత్. నుట్లో నకారం ఒకటి మిగులుతుంది అనమాట. దాంతో నా అశ్వ అనశ్వ. నా అశ్వ పై సూత్రంతోటి నకారం లోపించింది, ఆ అశ్వ. తర్వాత అశ్వ శబ్దానికి అకారానికి ముందు నకారం వచ్చింది, దాంతో ఆ నశ్వ అయింది. అట్లా అర్థాభావే అవ్యయీభావేన సహ అయం వికల్పతే.
వికల్పతే. నిజానికి నిర్మక్షికం అని అవ్యయీభావ సమాసంలో మనం చూసాం, మక్షికాణం అభావ అని చెప్పేసి. కాబట్టి అర్థాభావార్థంలో కూడా ఆ, అర్థాభావార్థంలో నిజానికి నిర్మక్షికం అనేటువంటిది మనకు ఉన్నది. దానితో పాటు ఈ వికల్పంగా ఇది కూడా వాడవచ్చు, నైతత్పురుష సమాసాన్ని కూడా వాడవచ్చు. అది కానిది అనేది ఒక అర్థము, అది లేనిది అనేది ఒక అర్థము. అది లేనిది అనేటువంటిది అర్థాభావం అనమాట, అది కానిది అనేటువంటిది భేదాన్ని సూచించేది అట్లా. కాబట్టి అర్థాభావే అవ్యయీభావేన సహ అయం వికల్పతే. రక్షోహాగమలఘ్వ సందేహా ప్రయోజనం ఇది. ఇది భాష్యకారుల వచనం అనమాట, మహాభాష్యకారుల వచనం. మహాభాష్యకారులు ఆరంభంలో మహాభాష్యం ఏదైతే వ్రాసారో దానిలో బిగినింగ్లో శబ్దశాస్త్రం యొక్క ప్రయోజనం గురించి చెప్తూ, అసలు ఎందుకు ఈ శబ్దానుశాసనం ఎందుకు ఈ శాస్త్రం అని చెప్పాను అంటే, రక్షోహాగమలఘ్వ సందేహా ప్రయోజనం, దాంట్లో అసందేహాహ అని చెప్పేసి ఇచ్చారన్నమాట. అది ఒక చాలా మంచి బెనిఫిట్. ఎందుకంటే వ్యాకరణం చదువుకుంటే మీకు దాంట్లో డౌట్ లేనటువంటి సాధు ప్రయోగాల్ని మీకు చేయగలుగుతారు అని చెప్పేసి అట్లా. ఎందుకంటే తప్పుగా చేస్తే అడ్వర్స్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఈవెన్ స్వరం తప్పుగా చేసినా కూడా, వాక్యం కరెక్ట్గా ఉన్నా కూడా అడ్వర్స్ రిజల్ట్స్ వచ్చేటువంటి స్థితి ఉండేది వేదంలో. వేదంలో అటువంటి తప్పులు జరిగినాయి, అటువంటి ఉదాహరణలన్నీ కూడా చెప్తారు. కాబట్టి ఇక్కడ అసందేహ అనే పదంలో నా సందేహ అసందేహ అంటే సందేహానాం అభావ, అర్థాభావ అనమాట. సందేహముల యొక్క అభావము అనే అర్థంలో ఎట్లాగూ నిస్సందేహ అనేటువంటి పదం ఎట్లాగూ రావచ్చు దాంట్లో అవ్యయీభావాన్ని బట్టి. అట్లా కాకుండా అసందేహ అనేటువంటిది కూడా రావచ్చు. ప్రయోజనం ఇది. ఆదృతాయాం అసంహితం. ఇక్కడ అసంహితం, ఇక్కడ పింక్ కలర్ తప్పుగా చెప్పారు. నిజానికి రక్షోహాగమలఘ్వ సందేహ అనేటువంటిది పింక్ లో ఉండాలి, అది కూడా అవసరం లేదు, ఏది అంత బ్లాక్ లోనే ఉండొచ్చు. ఆదృతాయాం అసంహితం అని చెప్పేసి అలాగే వార్తికకారుడి ప్రయోగం ఒకటి ఉంది, అసంహితం. ఆదృతాయం కాదు, అదృతాయం. ధృతము అంటే వేగంగా అనమాట. వేగంగా కాకుండా నెమ్మదిగా కనుక చదివేటట్లయితే సంహిత సంధి చేయాల్సినటువంటి అవసరం లేదు అన్నట్లుగా ఒక ప్రత్యేకమైన సందర్భంలో చెప్తారు. కాబట్టి అసంహితం అంటే సంహితాయా అభావ అని చెప్పేసి అక్కడ చెప్పారనమాట. కాబట్టి ఇది చ భాష్య వార్తిక ప్రయోగాత్. ముందుదేమో భాష్య ప్రయోగము, రక్షోహాగమలఘ్వ సందేహ ప్రయోజనం అనేటువంటిది. తర్వాత అదృతాయామ సంహితం అనేటువంటిది వార్తిక ప్రయోగము. ఇట్లా వాళ్ళు ప్రయోగించారు. కాబట్టి ఇక్కడ నిజానికి అవ్యయీభావ సమాసం చేయకుండా నైతోటి వాళ్ళు చేయడం వల్ల ఇది అవ్యయీభావ సమాసానికి అర్థాభావం అనే అర్థంలో వికల్పం కింద మీరు తీసుకోవచ్చు. తేన అనుపలబ్ధి, అవివాద, అవిఘ్నం ఇత్యాది సిద్ధం. కాబట్టి ఈ విధంగానే అర్థాభావం విషయంలో నైతోటి కూడా వికల్పముగా సమాసం చేయొచ్చు. కాబట్టి అనుపలబ్ధి, అవివాద, అవిఘ్నం అనేటువంటి పదాలు మనకి సిద్ధమవుతాయి. నయ నలోప తింగి క్షేపే. అధర్మ అసత్యం అని ఉన్నప్పుడు చాలా మంది అనేటువంటిది ఉపసర్గ లేదా ఇంకొకటి అనుకుంటారు. ఉపసర్గంలో హ్రస్వ ఆకారం ఉన్నటువంటిది లేదు, దీర్ఘ ఆకారం ఉన్నది. హ్రస్వాకారం ఇక్కడ ఏదైతే అధర్మ, అసత్యం, అనశ్వ ఇటువంటి దాంట్లో కనిపిస్తున్నదో అది నిజానికి నైలో ఉన్నటువంటి నకారము లోపించడం వల్ల మిగిలినటువంటి ఆకారం మాత్రమే. అయితే ఇవి క్రియాపదానికి ముందు మనకు కనపడవు ఎప్పుడు కూడా. అకరోత్ అంటే అది అడ ఆగమము, అది ఏది లంగ్, లుంగ్, లృంగ్ అనే లకారాల్లో వచ్చేటువంటి అడ ఆగమం. పఠతి అంటే అపఠత్ అది వస్తుంది. కానీ అట్లా కాకుండా కొన్ని క్రియాపదాలకి ముందు గనక నిందార్థములో అనేటువంటిది ప్రయోగించవచ్చు అని వార్తికకారం చెప్తున్నారు. నిందార్థంలో క్షేపే తిట్టడానికి నయ నలోప తింగి, తింగంతం ఉత్తరపదమైనప్పుడు కూడా ఇది నై అనేటువంటిది నిజానికి నా పచసి అని చెప్పేసి అనాలి, దానికి అపచసి అని చెప్పేసి అంటారు. అలా అన్నారు అంటే నువ్వు వండట్లేదు అని కాదు, నువ్వు సరిగ్గా వండట్లేదు అని నిందించడానికి అట్లా అన్నట్లు. అపచసిత్వం జాల్మ, అపచసిత్వం. అపచసి అంటే నువ్వు సరిగ్గా వండవు అని చెప్పేసి ఒక తిట్టులాగా అనమాట. అపచసిత్వం జాల్మ, జాల్మ అతను నిందిస్తున్నాడు అని సూచించడానికి జాల్మ అనేటువంటి, జాల్మ అంటే ఒక విధవ అనేటువంటి ఒక తిట్టు. కాబట్టి అది నిందిస్తున్నాడు అని సూచించడానికి మాత్రమే జాల్మ. ఎక్కడెక్కడైతే అపచసి ఉందో అక్కడ ఇది పెట్టాలని కాదు, నిందాకి సూచించడానికి. కాబట్టి అపచసి అనేటువంటిది నువ్వు వంట చేయట్లేదు అని కాదు, నువ్వు చండాలంగా వంట చేస్తున్నావు అని ఒక నిందలాగా దాని అర్థం అనమాట. నైకథ ఇత్యాదవుతూ న శబ్దేన సహ శుభ.
మరి నైకథ అనేటువంటి పదాలు మనం చూస్తాం కదా. అంటే అక్కడ అవ్యయాలు రెండు ఉన్నాయి. ఒకటి నై ఉంది, అది కాకుండా న అని కూడా ఒకటి ఉంది. న అనేటువంటి దాంతో కూడా ఒక చోట ఆ, ఆ, ఇప్పుడు అనేకథ, న ఏకథ, నైకథ అయింది. అదే నైతోటి కనుక సమాసం అయితే అనేకథ అవుతుంది అనమాట. మరి నైకథ అన్న పదం కూడా పెద్దవాళ్ళు ప్రయోగిస్తున్నారు కదా. అంటే అక్కడ నై లేదు, ఈ సమాసం నై తోటి అవుతుంది. నకారము యకారము ఉన్నటువంటిది, కేవలం నకారం ఉంటే నైకథ అవుతుంది. నైకథ ఇత్యాది అవుతూ న శబ్దేన సహా. మరి అక్కడ సమాసానికి రూల్ ఏంటి అంటే సహ సుప్ సుప, ఎలాగైతే ఆ, ఆ, ఇది భూతపూర్వ అనేటువంటిది మనం సాధించామో అటువంటిది కేవల సమాసం కింద మీరు తీసుకోవచ్చు. సుప ఇది సమాస, సహసుప, సహసుప ఇది సమాస. సార్ చెప్పండి. ఇప్పుడు ఆ, అసందేహ అంటే సందేహం లేకపోవడం అలా తీసుకుంటాం కదా. ఏంటి మీ డౌట్ ఏంటి? అంటే నాకు మీనింగ్ సరిగ్గా అర్థం కాలేదు. అసందేహ అంటే సందేహస్య అభావ, సందేహం లేకపోవడం. అంతే. ఆ తర్వాత నై కదా అంటే లాస్ట్ లో అర్థం కాలేదండి, ఒకసారి చెప్తారా? ఏకథ అనేటువంటిది ఏమిటి అంటే ఇప్పుడు ఏకథ అంటే ఒక విధముగా అని అర్థం అనమాట. ఏకథ అన్న పదానికి నై తోటి సమాసం చేశారనుకోండి. ఇప్పుడు మనం రెండు రూల్స్ చేసుకున్నాం. ఫస్ట్ రూల్ ఏంటి? నైలో యకారం ఎట్లాగో ఇత్సంజ్ఞ, అది లోపిస్తుంది. నా ఏకథ, నా ప్లస్ ఏకథ అన్నప్పుడు ముందున్నటువంటి రూల్ని బట్టి నాలో ఉన్న నకారం లోపించాలి. ఏమండి? ఆ, నలోపో నయ, ఉమ్, నలోపో నయ తోటి ఏమవుతుంది? నా ఏకథ అని ఉన్నప్పుడు నాలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? నా ప్లస్ కాబట్టి నకారం లోపిస్తుంది. అప్పుడు ఏం మిగులుతుంది? ఆ ఆ ప్లస్ ఏకథ. ఆ, ఆ తర్వాత తస్మాన్ నుడచి అన్న సూత్రంతోటి ఏకథకి నకారము ఆగమం కింద వస్తుంది ముందు. ఉమ్, అప్పుడు ఏకథకి ముందు నకారం వస్తుంది. ఉహు. అప్పుడు ఏకథ ఏమవుతుంది? న్ ప్లస్ ఏకథ ఏమవుతుంది? నై కథ. కాదు కాదు కాదు, ఉమ్, న్ మాత్రమే, నా కాదు, ఆ, నకారం మాత్రం. న్ ఉమ్, ప్లస్ ఏకథ ఏమవుతుంది? నీ కథ, ఆ? తెలియట్లేదండి. నీ కథ, నేకథ అండి. నే కథ, న్ ప్లస్ ఏ ఏమవుతుంది? నే కథ. నేకథ, నైకథ ఆ, కాదు కదా. మీరు ఆ, నా ప్లస్ ఏ అన్నప్పుడు వృద్ధి సంధి వస్తుంది. ఆ, వృద్ధి సంధి రావాలంటే ముందు అకారం ఉండాలి. ఉమ్, కేవలం నకారము ప్లస్ ఏకథ ఉందనుకోండి, రెండు కలిపి ఏమవుతుంది? నే. నేకథ అవుతుంది. దానికి ముందు ఉమ్, ఇంతకు ఏముంది? ఆ ఉంది. ఉమ్, అనేకథ అని కావాలి నిజానికి. ఉమ్, కాబట్టి నైతోటి కనుక సమాసం అయితే, నా ఏకథ అన్నది సమాసం అయితే ఏ రూపం రావాలి? అర్థం కాలేదు. ఇంత కన్ఫ్యూజన్ ఉందా? మీరే ఎవరికి అర్థం కాదు. అనేకథ రావాలి. అనేకథ అని అనేక రావాలి, అనే కథ. అనేకథ అని రావాలి. కానీ ఆ, ఎన్నో సాధు ప్రయోగాలు ఏమని కనిపిస్తున్నాయి అంటే నైకథ అని కనిపిస్తున్నాయి. ఓకే అండి. చూడండి, పైన ఏదైతే నైతత్పురుష సమాసం ఉన్నదో ఆ సత్పురుష సమాసం రూల్ ని అప్లై చేస్తే నా ప్లస్ ఏ కథ ఏం ఆ, కావాలి? నై కథ. ఏం కావాలండి? నా ప్లస్ ఏ కథ అనేటువంటిది నైతత్పురుష సమాసం చేస్తే ఏం రూపం వస్తుంది? అనేకథ. అనేకథ వస్తుంది, ఓకే నైకథ రాదు. ఓకే. అని నైకథ అన్న రూపం కనిపిస్తూ ఉన్నది శాస్త్రాల్లో వేరే చోట. మరి ఉమ్, దీన్ని ఎట్లా చేస్తారు అంటే దానికి ఆన్సర్ ఏం చెప్తున్నారంటే, బాబు అక్కడ నై తోటి సమాసం చేయలేదు, నా అని వేరే అవ్యయం ఉంది. ఉమ్, ఈ సమాసం జరిగేది నై అనేటువంటి అవ్యయంతోటే, నాతోటి కాదు ఓకే అండి. అని దాన్ని సమర్థిస్తున్నారు అన్నమాట. సరే సరే. కొన్ని 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 ఏంటంటే ఇప్పుడు ఏదైతే సహసుప, ఇప్పుడు ఏదైతే ఉమ్, భూతపూర్వ, వీటికి రూల్స్ ఏవైతే చెప్తారో, యోగ విభాగం చేసి చెప్తారో, అవి జనరల్ రూల్స్ కింద తీసుకోకూడదు అనమాట. ఓకే అండి. స్పెసిఫిక్ గా కనిపించేటువంటి కొన్ని పెద్దల ప్రయోగాల్ని సమర్థించడానికి అగతిక గత్య అంటారు అనమాట. అట్లా కొన్ని స్పెషల్ కేసెస్ లో దాన్ని సమర్థించడానికి అట్లా చెప్తారు. సరే సరే. అర్థమైంది కదా? ఇప్పుడు అర్థమైంది. నైకథ, నైకథ అన్న చోట సమాసం ఉమ్, దేని దగ్గరికి జరిగింది? నాకి కథ, ఆ, అనేకథ అన్నటువంటి నైతోటి కనుక సమాసం జరిగితే ఏ రూపం వస్తుంది? నై ప్లస్ ఏ కథ అని కనుక సమాసం జరిగితే ఏ రూపం వస్తుంది? అనేకథ వస్తుంది. అనేకథ వస్తుంది. అదే నా ప్లస్ ఏ కథ తోటి సమాసం జరిగితే
నైకథ నైకథ వస్తుంది. నై ప్లస్ ఏకథ అన్నటువంటి సమాసము జరగడానికి సూత్రము నై. అందుకని ఇక్కడ నై అనే ఇచ్చారు, కేవలం నా అని ఇవ్వలేదు. నై ప్లస్ ఏకథ అని సమాసం జరగడానికి సూత్రము నై. అదే నా ప్లస్ ఏకథ అని సమాసం జరగడానికి సూత్రము లేదు. లేదు కాబట్టి సహసుప అంటారు అనమాట. అట్లా ఏదైతే లేదో దాన్ని సమర్థించడానికి సహసుప అన్నది ఫస్ట్ ఏదైతే భూతపూర్వ అని చెప్పేసి తీసుకున్నామో అటువంటి వాటిని సమర్థించడానికి అట్లా చేస్తారు. నై అనేటువంటిది మీరు నేను కూడా వాడచ్చు. నాతోటి మాత్రం ఏదైనా సాధు ప్రయోగం ఉంటే దాన్ని సమర్థించడానికి మాత్రం ఓహో ఈ దీంతో అలా వాళ్ళు చేశారు అనుకుని వదిలిపెట్టాలి. ఏమండి, మనం ఇష్టం వచ్చినట్లు చేయకూడదు. అట్లా అర్థమైంది కదా? ఓకే సార్. ఓకే సార్. తర్వాత గురుగారు, ఇప్పుడు ఈ సాధు ప్రయోగాలు అనేవి ఈ పాణిని గారి వ్యాకరణానికి ముందే ఉన్నాయి అంటారు అవి? ఇప్పుడు పాణిని గారు సూత్రములో గనుక అది కనిపించింది, దాన్ని సమర్థిస్తూ ఇప్పుడు ఈ మయూర వ్యంసకాది ఉన్నాయి చూడండి. వ్యంసకాదులన్నీ కూడా పాణిని గారికి ముందున్నవే. ఓకే, అదే తర్వాత వ్యాఖ్యానంతో ఇప్పుడు మీకు ఇప్పుడు ఏదైతే నైకథ అన్నారో దాని గురించి పాణిని గారు అసలు ఎక్కడ స్పృశించలే. తర్వాత వ్యాఖ్యానంలో అవి చెప్తున్నారు అన్నమాట ఇవన్నీ. ఓకే, అర్థమైందండి. తర్వాత వ్యాఖ్యానంలో చెప్పినప్పుడు మనది ఇప్పుడు త్రిముని వ్యాకరణం అనమాట. ఓకే, పాణిని వ్యాకరణం ఎప్పుడు కూడా కేవలం విడిగా పాణిని వ్యాకరణం అర్థం కాదు. ఓకే, త్రిముని వ్యాకరణం. త్రిముని వ్యాకరణం యథోత్తరం మునీనాం ప్రామాణ్యం. కాబట్టి భాష్యము లేకుండా మనకి అర్థం కాదనమాట. కాబట్టి భాషల్లో ఇటువంటి విషయాలు వస్తాయి. తర్వాత అది కంటిన్యూస్ ప్రాసెస్. అది ఒక లెవెల్లో సాచురేట్గా అయిపోయి ఆగిపోలేదు. ఆ తర్వాత కొన్ని ఇటువంటి విషయాల్లో నిరంతరం జరుగుతూనే ఉంటాయి అన్నమాట ప్రయోగాలు. వాళ్ళని ప్రమాణంగా అంగీకరిస్తూ నిరంతరం జరుగుతూ ఉంటాయంటే కొత్తగా వ్యాకరణం రాసేస్తారని కాదు. వాటిని ప్రమాణంగా అంగీకరిస్తూనే ఎన్నో పదాలకు సాధుత్వము ఎలా మనము సిద్ధింపజేయవచ్చు అనేటువంటిది అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అట్లా భట్టోజీ దీక్షితుల వారి ఎక్స్ప్లెనేషన్ వ్యాఖ్యానం వల్ల తెలిసేది. అట్లా అయితే నైతోటి సమాసం జరిగినప్పటికీ కూడా నాతోటి కాదు, నై అన్నటువంటి అవ్యయంతో సమాసం జరిగినా కొన్ని చోట్ల అది నకారం యొక్క లోపము కాదనమాట. నకారం యొక్క లోపం కానీ లేకపోతే తర్వాత మళ్ళీ నుడకం రావడం కానీ జరగదు. అటువంటి పదాలు కొన్ని పాణిని గారి కంటే ముందు కూడా ఉన్నాయి. వాటిని ఆయన సూత్రంలో ఇక్కడ చెప్తున్నారు. అవి ఏమిటి అనేటువంటిది తర్వాత సూత్రంలో లిస్ట్ అవుట్ చేశారు. ఏమిటంటే నా భ్రాట్, నా పాత్, నా వేదాహ, నా అసత్యాహ, తర్వాత నముచిహి, నకులహ, నఖః, నపుంసకః, తర్వాత నక్షత్రం, నక్రహ, నాకహ. ఇటువంటి పదాలు పాణిని గారి కంటే ముందు నుంచే సాధు ప్రయోగాలు ఉన్నాయి. దాంట్లో నై అన్న పదంతో సమాసం చేసినట్లే కనిపిస్తూ ఉంది. కానీ నభ్రాట్ అన్నప్పుడు అభ్రాట్ కావాలి. నభ్రాట్ అంటే ఏదో నల్లటి మేఘము అనేటువంటిది. నభ్రాజ్ అనేటువంటిది దానికి ప్రాతిపదికము. నభ్రాజ్. నపాత్ అంటే పాత్ అనేటువంటిది రక్షకుడు కానివాడు అనేటువంటిది అక్కడ నపాత్. నవేదాహ అంటే తెలివి తక్కువవాడు. నా సత్యాహ అంటే అది అశ్విని నక్షత్రము అట్లా ఏదో ఉంటుంది. తర్వాత నముచిహి అంటే ఒక రాక్షసుడి పేరు. నకులహ అంటే ముంగీసను ఏదో ఆ జంతువు పేరు. నఖహ అంటే గోరు. నపుంసకం అంటే పురుషుడు స్త్రీ కానటువంటి వాడు. నక్షత్రం అంటే నక్షత్రము. తర్వాత నక్రము అంటే అదొక రకమైన మొసలి. నాకము అంటే స్వర్గం. ఈ పదాల్లో నిజానికి సమాసమే జరిగింది. అది నైతోటే జరిగింది. అయినా కూడా తేషు ప్రకృత్య అంటే యథాతథంగా ఉండిపోయింది. అంటే నకారం యొక్క లోపం కానీ నకారం యొక్క లోపము జరగలేదు. అలాగే నుడాగమం కూడా జరగలేదు. నై అనేటువంటిది నైగానే ఉండిపోయింది ఈ పదాలలో అని పాణిని గారి సూత్రం చెప్తున్నారు. పాత్ శత్రంతః, ఎలాగైతే పఠన్, గచ్చన్ ఇటువంటిదన్నీ మనం అంటామో అవన్నీ శత్రంతాలు అనమాట. పఠన్ పదానికి ప్రాతిపదికం ఏంటండి? అట్లాగే పఠ ధాతువుకి శత్రువులో అత్ మిగులుతుంది అనమాట. పఠ్ ప్లస్ అత్ పఠత్ అవుతుంది అనమాట. అలాగే పా ప్లస్ అత్ పాత్ అవుతుంది అనమాట. కాబట్టి నపాత్ అన్నప్పుడు అది శత్రంతము. వేదాహ ఇది అసున్నంతము. అసున్ అనేటువంటిది ఒక ఉణాది ప్రత్యయం అనమాట. ఉణాది కోసం వేరే ఉంటుంది. అష్టాధ్యాయి కాదు అది. కాత్యాయనుడు రాసింది అంటారు, లేదు పాణిని రాసిందని కొందరు అంటారు. మొత్తానికి అది అష్టాధ్యాయి కాదు. దాంతో వేదాస్ అవుతుంది అనమాట. వేదాహ అంటే వేద శబ్దానికి ప్రథమ బహువచనము అనుకోకూడదు. నవేదాస్ అనేటువంటిది నవేదాహ అనేటువంటిది ఒక పదము. తెలియనటువంటి వాడు అని చెప్పేసి ఏకవచనమే.
నవేదాహ అనేది ఏకవచనమే, బహువచనం కాదు. అలాగే నపాత్ అనేటువంటిది కూడా ఆ, అటువంటి పదము. న సత్యాహ, అసత్యాహ. న సత్యాహ కాదు, నా సత్యాహ. న సత్యాహ అసత్యాహ ఇది మామూలుగా పాణిని రూల్ ప్రకారం వచ్చేదే. న అసత్యాహ నా సత్యాహ. నిజానికి అనసత్యాహ రావాలి, కానీ నా సత్యాహ అని వచ్చింది అనమాట. అది అశ్విని నక్షత్రం గురించి. నా ముంచతి వదిలిపెట్టాడు అనేటువంటిది. నా ముచిహి. నా కులం అస్య దీనికి కులం లేదు, నా కులం. నా ఖం అస్య దీనికి ఆకాశం లేదు, నా ఖం. లేదా దీనికి స్పేస్ లేదు. నా స్త్రీ పుమాన్ నా పుంసకం. స్త్రీ పుంసయోహో పుంసక భావ నిపాతనాత్. స్త్రీ పుంసకం అనేటప్పుడు నా పుంసకం ఎట్లా అయింది అంటే అది నిపాతనం, అది అట్లా తీసుకున్నారు. నా క్షరతి ఇది నక్షత్రం, క్షరించినటువంటిది నక్షత్రము. క్షరతేహే క్షీయతేహే. క్షరతి అని గాని క్షీయతే అని గాని పదాలు తీసుకుని వాటికి క్షత్ర అనేటువంటిది నిపాతనం చేసి నక్షత్రం అన్న రూపాన్ని సాధించారు. నా క్రామతి ఇది నక్రహ. క్రామతి అంటే పెద్ద పెద్ద అడుగులు వేయలేదు అనేటువంటిది ఏదో సంథింగ్ ఉంది, దానికి మొత్తానికి నక్రహ. క్రమేహే డహ. డ అనేటువంటి ఒక ప్రత్యయం ఉంటుంది. డ అనే ప్రత్యయం ఉన్నందుకు టి భాగం లోపిస్తుంది. క్రమంలో అమ్ అనేటువంటిది లోపించి ఆకారం యాడ్ అవుతుంది అనమాట. అప్పుడు క్ర అవుతుంది. క్రమ్ ప్లస్ డ క్ర అవుతుంది. కాబట్టి నక్రహ. నా అకం అస్మిన్, ఇక్కడ మా ఉండాలి. ఇక్కడ నా అకం అస్మిన్, నా అకస్మిన్ కాదు. మీ పుస్తకంలో నా అకం అస్మిన్ అని ఉందా? నా అకం అస్మిన్ ఇది నాకహ. అకం అంటే దుఃఖము, కమ్ అంటే సుఖము, అకం అంటే దుఃఖము. నా అకం అస్మిన్, ఇందులో దుఃఖము లేదు అని చెప్పడానికి నాకహ అంటే స్వర్గం అనమాట. సో ఈ పదాల్లో నై అన్నటువంటి దాంతో సమాసమైనప్పటికీ ఇవి మాత్రం ఈ నకార లోపము నుడాగమం అనేటువంటిది జరగదు. తర్వాత నగహ అప్రాణిషు అన్యతరస్యాం. నగహ అగజానన పద్మార్కం అంటారు కదా, అక్కడ అగ అన్నప్పుడేమో అక్కడ నై ప్లేస్ లో ఆ వచ్చింది. అగము అంటే పర్వతం అనమాట. దాన్ని నగము అని కూడా అంటారు. మేరు నగ ధీరుడు అంటారు, మేరు నగము. మేరు నగం అంటే మేరు పర్వతం అనమాట. కాబట్టి నగము అన్న అగము అన్న, అందుకనే అన్యతరస్యాం. అప్రాణిషు, మనుషుల విషయంలో అతను కదలట్లేదు అంటే అగము అని అనకూడదు. ఏదన్నా చెట్టు విషయంలో చెట్లను కూడా అంటారు నగములు అగములు అని చెప్పేసి. అలాగే పర్వతాలను కూడా నగములు అగములు అంటారు. అన్యతరస్యం వికల్పముగా ఈ ప్రకృతి భావం ఉంటుంది, లేదంటే నైతత్పురుష సమాసం కూడా అవుతుంది. నగహ ఇది ఇత్యత్ర నై ప్రకృత్యా వా, ప్రకృతి భావం వికల్పముగా ఉంటుంది. నగాహ అగాహ పర్వతాహ. నగాహ అగాహ, నగాహ అనొచ్చు అగాహ అనొచ్చు. పర్వతములు, వృక్షములు కూడా ఒక చోట. అప్రాణిషు ఇది కిం. అగహ వృషల శీతేన. చలితోటి కథలు లేకుండా ఉన్నాడు పాపం అమాయకుడు అని చెప్పడానికి అగహ, అతను కథలు లేకుండా ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ నగహ అనేటువంటిది రాదు. నిత్యం క్రీడా జీవికత. ఇక్కడ నుంచి గతి సమాసాలు ప్రాతి సమాసాలు వస్తాయి. ఒకటి కు సమాసము అని ఒకటి ఉంటుంది, అది కాకుండా గతి సమాసాలు ప్రాతి సమాసాలు. గతి సమాసాలు ప్రాతి సమాసాల కోసం గతులు అంటే ఏమిటి అనేటువంటి చెప్తారు అనమాట. ఎట్లాగైతే మనకి కారక ప్రకరణంలో కర్మ ప్రవచనాల గురించి ఉపసర్గల గురించి తెలుసుకున్నామో, అట్లాగే ఇక్కడ అదే ప్రకరణంలో అదే అక్కడి నుంచే గతులు అన్నటువంటిది వేరు చేస్తారు. గతులు అన్నటువంటిది ఇక్కడికి పెడతారు. కాబట్టి గతి అనేటువంటిది కొన్నిటికి పేరు ఉంటుంది. నిత్యం క్రీడా జీవిక యోహో ఇత్యతః నిత్యం ఇది అనువర్తమానే. ఇప్పటి వరకు ఏవైతే సమాసాలు వచ్చినాయో కొన్ని స్పెషల్ కండిషన్స్ లో తప్పితే అన్ని వికల్పముగా ప్రతిదానికి కూడా వాక్య రూపంలో కూడా మనం ప్రయోగం ఉంటుంది. కానీ ఇక నుంచి వచ్చేటువంటి కు గతి ప్రాదయ, కుసమాసము అలాగే గతి సమాసము అలాగే ప్రాది సమాసము, ఇవి నిత్య సమాసాలు. అంటే వాటికి సమస్త పదముగానే ఆ రూపము సెపరేట్ గా ఉంటుంది. దానికి నిత్యం అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మీకు ఇక్కడ కుగతి ప్రాదయ అన్న సూత్రానికి ముందు నిత్యం క్రీడా జీవిక యోహో అని ఇంతకుముందు మనం చూసాం. క్రీడా విషయంలోనూ జీవికా విషయంలోనూ ఉద్దాలక పుష్పభంజిక దంత లేఖక అనేటువంటి సూత్రాలు చూసాం, అనేటువంటి ఉదాహరణలు చూసామన్నమాట. వాటి నుంచి నిత్యం క్రీడా జీవిక యోహో అనేటువంటి సూత్రం తరువాత ఈ కుగతి ప్రాదయ అని వస్తుంది. ముందు సూత్రం నుంచి నిత్యం అని అనువృత్తి అవుతుంది. కాబట్టి వీటి విషయంలో విభాష, ఇంతకుముందు ఏదైతే మహావిభాష అనేటువంటిది అవయభావాల్లో అవయభావ సమాసాల్లో సగం సమాసాలకి, అలాగే
తత్పురుష సమాసాల్లో చాలా చాలా వాటికి ఏదైతే వర్తించిందో ఆ విభాష ఈ వీటి విషయంలో వర్తించదు అని అర్థం. మళ్ళీ తర్వాత బహువ్రీహి సమాసంలోను ద్వంద్వ సమాసంలోను వర్తిస్తుంది. ఇక ఏవైతే కుసమాసము, గతి సమాసము, ప్రాది సమాసము ఉంటాయో వీటి విషయంలో విభాష ఉండదు. అంటే ఇవి నిత్య సమాసాలు. ఈ పై వరకు నై తత్పురుషం అయిపోయిందండి. అంతే. నై తత్పురుష నై అనేటువంటిది ముఖ్యంగా మీరు సమాసం చేయగలిగేటువంటివి ఇప్పుడు ఏవైతే నభ్రాట్ నపాత్ ఉన్నారో అది మనం సమాసం చేసేది కాదు, అది రెడీమేడ్ పదాలు అనమాట. అక్కడ సమాసము జరిగినా కూడా అక్కడ ఆ రూల్స్ పాటించలేదు. నభ్రాట్ అంటే నా ప్లస్ భ్రాజ్ నభ్రాజ్ అనేటువంటిది ప్రాతిపదిక, అంతే అనమాట. అక్కడ మనం చేయగలిగేది ఏం లేదు. కాబట్టి కూడా నై తత్పురుష అనే కేటగిరీ కింద మీరు తీసుకోవచ్చు. నగహ అప్రానిషు వరకు నై కింద తీసుకోవచ్చు. అలా తీసుకోవచ్చు. అక్కడి నుంచి కుగతి మాత్రం నై కింద రాదు. కుగతి ప్రాదయ అనేటువంటిది 3 సమాసాలు, అన్ని తత్పురుషనే. ఇది కూడా తత్పురుషనే, కానీ ఇది వేరే సమాసము. 3 రకాల సమాసాలు, ఒకటి కుసమాసము, నెక్స్ట్ గతి సమాసము, నెక్స్ట్ ప్రాది సమాసం. ఇప్పుడు దీనిలో కుగతి ప్రాదయలో సరే కూతోటి సమాసాన్ని ముందే చెప్తున్నారు. అయితే సమర్థ్యైన నిత్యం సమస్యంతే కుత్సిత పురుష కుపురుష, చెడ్డవాడైనటువంటి పురుషుడు కుపురుషుడు. గతిశ్చ ఇది అనువర్తమానే. ఇక్కడ గతిశ్చ అనేటువంటిది మీకు 1-4లో కొన్ని సంజ్ఞాసూత్రాలు ఉంటాయన్నమాట. ఉపసర్గా క్రియాయోగే ప్రాదయ అని ఉంటాయి. ప్రాదులు 22 ఉన్నాయి అనమాట సంస్కృతంలో. వాటిని ఉపసర్గలు అని చెప్పేసి అంటారు. ఉపసర్గలు అని వాటికి ఆల్వేస్ పేరు ఉండదు. క్రియాపదానికి ముందు వచ్చినప్పుడే వాటికి ఉపసర్గలు అని పేరు ఉంటుంది. అయితే ధాతువుకి ముందు వచ్చినప్పుడు దానికి ఉపసర్గలు అన్న పేరు ఉంటుంది, గతి అన్న పేరు కూడా ఉంటుంది. ఉపసర్గా, ఇప్పుడు ప్రాదయ అని ఉందన్నమాట. ప్రాదయ అనేటువంటివి ఏవైతే 22 ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ దీంట్లో మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా ఉపసర్గా క్రియాయోగి. ఈ ప్రాదులు 22 ఏవైతే ఉన్నాయో మనం అన్నింటినీ కూడా ఉపసర్గలనే అంటాం. అన్ని చోట్ల అని అనకూడదు, దాన్ని నిపాతములో అని అనాలి. కాబట్టి ఇప్పుడు ప్రాచార్య అని ఉందనుకోండి, దాంట్లో ప్రాచార్యలో ప్రా అనేటువంటిది ఉపసర్గ కాదు, నిపాతం అనాలి. కాబట్టి అవి క్రియాపదములో ఉన్నప్పుడు, అదే ఆగచ్చతిలో ఆ అనేటువంటిది, నిర్గచ్చతిలో నిర్ అనేటువంటిది ఉపసర్గం. కానీ ప్రాచార్యలో ప్రా అనేటువంటిది ఉపసర్గ కాదు, నిపాతం అనే అనాలి. అయితే ఉపసర్గ క్రియాయోగే, క్రియాయోగంలో మాత్రమే వాటిని ఉపసర్గలు అనాలి. అలాగే వాటిని గతి అని కూడా వాటికి పేరుంటుంది. మరి ఒకే దానికి 2 పేర్లు ఎందుకు అంటే, ఉపసర్గలు అనేటువంటివి క్రియాయోగములో ఆ ప్రాదులు 22కి మాత్రమే ఉంటుంది. గతిశ్చ అనేటువంటిది ఏంటంటే ఆ 22కి గతి అన్న పేరు ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు చెప్పబోయేటువంటి లిస్ట్ ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా గతి అన్న పేరు ఉంటుంది. అందుకనే మీకు అవి క్రియాపదాలతోటి నేరుగా కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు సాక్షాత్కృత్య, నమస్కృత్య, పురస్కృత్య అంటారు చూడండి, అవన్నీ గతులు అనమాట. అవన్నీ ఉపసర్గలు కాదు, నమస్సు పురస్ అనేటువంటిది. అట్లాగని పఠకృత్య, గమకృత్య అని చెప్పేసి వేరే వేరే కలపము. సాక్షాత్కృత్య, నమస్కృత్య, పురస్కృత్య, ఊరీకృత్య, ఉరరీకృత్య, ఇటువంటివి ఏదైతే సాక్షాత్తు క్రియాపదాలతోటి కలుస్తాయో ఉపసర్గల కంటే ఉపసర్గలు కూడా గతులు అన్న పేరుంటాయి. ప్లస్ వీటన్నిటికీ గతి అన్నటువంటి పేరు ఉంటుంది అనమాట. గతి అనేటువంటిది ఒక సంజ్ఞ. గతిశ్చ అని చెప్పేసి చెప్పారు. గతిశ్చ అంటే ఉపసర్గలు ఏవైతే ఉన్నాయో వాటికి గతి అని కూడా పేరు. ఉపసర్గ క్రియాయోగంలో ప్రాదులకు గతి అన్న పేరు ఉంటుంది. అది కాకుండా ఈ క్రింద చెప్పబోయే వాటికి కూడా గతి అన్న పేరుంటుంది. గతిశ్చ ఇది అనువర్తమానే. గతిశ్చ అని పైనుంచి అనువర్తము చెందుతూ ఉండగా ఇక పైన ఏవైతే చెబుతారో వాటన్నిటికీ కూడా గతి అన్న పేరుంటుంది. ఎందుకని? గతి అన్న పేరుంటేనే మీరు ఆ గతితోటి గతి సమాసం చేయగలరు. గతి సమాసం చేస్తేనే మీకు ఇవన్నీ కూడా వస్తాయి. చెప్పండి. సంజ్ఞా ప్రకరణంలో ఈ ప్రాదుల మీద ఒక సూత్రం ఉంటుంది కదండి, అది ఏదో ఉంటుంది కదా ఒకటి. అదే ప్రాదయ. ఇదే ఆ ప్రాదయ అనేటువంటిదే ఉపసర్గా క్రియాయోగి అని ఉంటుంది. ఉపసర్గలు అని ఉంటుంది. అక్కడనే మీకు గతిశ్చ అని కూడా ఉంటుంది. బహుశా గతిశ్చ అని ఉందా అక్కడ? మొత్తానికి ఆ ఉపసర్గలకు గతిశ్చ, బహుశా అక్కడ సందర్భం లేదు కాబట్టి చెప్పలేకపోవచ్చు. ఉపసర్గలన్నిటికీ గతి అన్న పేరుంటుంది. ఎలాగైతే సంఖ్య ముందుగా ఉన్నటువంటి ఉందండి, గతిశ్చ చెప్పారు ఇక్కడ. గతిశ్చ అంటే గతి అనేటువంటిది పేరుంటుంది అనమాట. కాబట్టి ఆ గతి అనేటువంటి ఉపసర్గలు 22 మాత్రమే కాదు, ఇప్పుడు మనం చదవబోయే తర్వాత కూడా ఇవన్నీ కూడా వీటన్నిటి పేరు కూడా గతి అనమాట. కాబట్టి అక్కడ ఎంతవరకు చెప్పారు అంటే ప్రాదులు 22 చెప్పేసి ఇవి క్రియాయోగంలో ఉపసర్గలుగా పిలువబడతాయి, ఇవే గతులుగా కూడా పిలువబడతాయి. అక్కడ గతిశ్చ అంటే అర్థం ఇవే గతులు, గతి అని కూడా దీనికి పేరుంటుంది అని. అయితే
గతి అనే పేరు ఆ 22తో పాటు మిగిలిన ఇప్పుడు చెప్పబోయేటువంటి సూత్రాలకు కూడా గతి అన్న పేరు ఉంటుంది. అందుకని గతిశ్చ ఇది అనువర్తమానే కు గతి ఇది గతిశ్చ ఇది అనువర్తమానే ఊర్యాది చ్వి డాచశ్చ. ఊర్యాది గణంలో కొన్ని శబ్దాలు ఉన్నాయి, వాటన్నిటి పేరు గతి అని ఉంటుంది. అలాగే చ్వి అనేటువంటిది ఒక ప్రత్యయం, తదిత ప్రత్యయము. చ్వి అనే ప్రత్యయముతోటి ఎండ్ అయ్యేటువంటి పదము ఏదైనా కూడా, చ్వి అనే ప్రత్యయం దేనికైతే ఎండ్ అయిందో అవన్నీ కూడా గతి అన్న పేరు ఉంటుంది. అలాగే డాచ్ అనే ప్రత్యయము దేనితో దేనికైతే చివరిలో ఉంటుందో అవన్నీ కూడా గతి అన్న పేరుంటాయి అని చెప్పేసి అన్నారు. దీంతో కొన్ని వందల వేలు గతులు అయిపోతాయి అన్నమాట. అయితే క్రియాయోగే గతి సంజ్ఞా స్యు. ఊర్యాది గణములు మీరు చూస్తే ఊర్యాదులు ఇవన్నీ అనమాట. ఊరీకృత్య, ఉరరీకృత్య, తంథీకృత్య, తాళీకృత్య, ఇవన్నీ కూడా కృ ధాతువుతో నేరుగా నమస్కృత్యాలుగా కలిసిపోతుంటాయి. ఇవన్నీ కూడా ధూళీకృత్య, ఇటువంటివన్నీ అనమాట. కాబట్టి ఊరీకృత్య అంటే అంగీకరించి అని అర్థం. అక్కడ ఊరీకృత్య అంటే అంగీకరించి అని అర్థం. అంగీకృత్య కూడా అదే, అంగీ కూడా అందులోనే ఉంటుంది. కాబట్టి ఏతే క్రియాయోగే గతి సంజ్ఞా స్యు. ఊరీకృత్య, ఉరరీకృత్య, శుక్లీకృత్య వచ్చేసి చ్వి ప్రత్యయం అనమాట. ఇది ఎట్లాగూ టైం అయిపోయిందిలేండి, రేపు చూద్దాము. మొత్తానికి చ్వి అనేటువంటిది ఇది ఒక సూత్రం చూసేసి క్లోజ్ చేద్దాం. చ్వి అనేటువంటిది ఒక ప్రత్యయం. అభూత తద్భావే, అంతకు ముందు అలా లేనటువంటిది అలా కావడము అనే అర్థంలో చ్వి అనే ప్రత్యయం వస్తుంది. అభూత తద్భావే కృభు అస్, ఈ 3 ధాతువుల సంయోగంలో సంపద్యకర్తరి 5, 4, 50, దీంతో చ్వి అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంటుంది. అంటే ఇప్పుడు ద్రవీభవించినది, ఘనీభవించినది అంటాం చూడండి. అంటే అంతకు ముందు ఘనము గానటువంటిది ఘనమైనది, అంతకు ముందు ద్రవము గానటువంటిది ద్రవమైనది. ఆ అర్థంలో చ్వి అనేది ఏమండి, అదే వాటర్ ఐస్ గా మారుతుంది. మారుతుంది. అంతకు ముందు ఐస్ కానిది అది ఏదన్నా కానివ్వండి, అంతకుముందు ఐస్ కానిది ఐస్ అయింది అనేటువంటిది అక్కడ అర్థం. అభూత తద్భావం, ఆ భావం ఏదైతే ఉన్నదో అది అభూతం, అంతకు మునుపు లేదనమాట. అది ఇప్పుడు అయినది అనే అర్థంలో చ్వి అనే ప్రత్యయం వస్తుంది. చ్వి అనే ప్రత్యయం వచ్చినప్పుడు ముందు పదానికి దీర్ఘము ఇటువంటిది వస్తుంది అనమాట. అట్లా చ్వి ప్రత్యయం దేనికైతే చివరిలో ఉందో దానికి అన్నిటికీ కూడా గతి సమాసం అవుతుంది అనమాట. ఎందుకు, అక్కడ మళ్ళీ ఇంకో క్రియాపదంతో కలవాలంటే అది గతి కావాలి. క్రియాపదానికి ముందు ఏది పదైతే మనము పెట్టలేము, అలాగే సమాసం కూడా చేయాలంటే మనకి గతి సమాసం కావాలన్నమాట. 2 పదాలని మనం ఇష్టం వచ్చినట్లు కలపలేము, అందుకనే సమాస శాస్త్రం ఉన్నది. కాబట్టి క్రియాపదంతో కలవాలన్నా ఇప్పుడు ఘనీభవతి అని అన్నాము అంటే ఘనీ ఎందుకు వచ్చింది, అది క్రియాపదము, అదేమి ఉపసర్గ కాదే. ఘనీ అనేటువంటిది ఘనీభవతి అని ఎట్లా అనగలుగుతారు మీరు అంటే అది గతి కాబట్టి అనగలుగుతారు. గతి అనేటువంటిది క్రియాపదానికి ముందు రావచ్చు. అలాగే ఘనీభూయ అని అన్నాం అనుకోండి, ఘనీభూయ అంటే అక్కడ భూయ అనేటువంటిది కృదంతం, అది కృదంతం అనేటువంటిది వేరే పదము. ఘని భూయ 2 ఎట్లా కలిపారు అంటే అక్కడ ఈ సమాసం అనమాట, అది గతి సమాసం. ఆ గతి సమాసాన్ని సాధించడానికి ఇప్పుడు మనం గతులు అంటే ఏమిటనేటువంటిది తెలుసుకుంటాం. శుక్లీకృత్యలో శుక్లి అనేటువంటిది చ్వి ప్రత్యయంతో వచ్చింది. కృత్య అక్కడ శుక్లి ప్లస్ కృత్వ, ఇవి 2 వేరు పదాలు అనమాట. ఇవి 2 కలిసి శుక్లీకృత్య అవుతుంది. అట్లా పటపటాకృత్య ఇది డాచ్ అనమాట. అవ్యక్తానుకరణే డాచ్ అనేది ఉంటుంది. అవ్యక్తానుకరణే ద్వ్యజవరాత్ ద్వ్యజవరార్థాత్ అనితౌ డాచ్. ఇతి అనేటువంటిది కనుక పక్కన పెట్టకపోతే డాచ్ అని ప్రత్యయం వస్తుంది. దీంతో పెళ్ళమని విరిగింది, తలుపు కటకటమని చప్పుడు చేసింది అంటారు చూడండి. ఇటువంటి అవ్యక్త అనుకరణం అనమాట. అవ్యక్తము అంటే మీనింగ్లెస్ పదాలని జస్ట్ ఇమిటేషన్ ఏదైతే ఉందో దాన్ని అవ్యక్తానుకరణము అంటారు. అవ్యక్తానుకరణం చేసినప్పుడు మీరు దానికి డాచ్ ప్రత్యయాన్ని పెట్టేసి క్రియాపదం కింద, నామపదం కింద దాన్ని వాడేయచ్చు అనమాట. అది డాచ్ ప్రత్యయం. పటపటాకృత్య, పటపట అని చప్పుడు చేస్తూ అని చెప్పేసి పటపటాకృత్య. పటపట అనేటువంటిది డాచ్ ప్రత్యాంతం అనమాట. దానితోటి కృత్య అనేటువంటి పదము సమాసం కావాలంటే పటపట అనేటువంటిది గతి సంజ్ఞ కావాలి. మరి పటపట గతి సంజ్ఞ ఎలా అయింది అంటే డాచ్ అనే ప్రత్యాంతం ఏదైనా కూడా అది గతి సంజ్ఞ అవుతుంది. కాబట్టి ఊర్యాది గణములో ఉన్న శబ్దాలు చ్వి ప్రత్యయాంతములు అలాగే డాచ్ ప్రత్యాంతములు కూడా ఏమవుతాయి, గతి సంజ్ఞకాలు అవుతాయి. కారికా శబ్దస్య ఉపసంఖ్యానం, ఇది బ్లూ కలర్లో పెట్టాలి. ఇది ఒక వార్తికము. కారిక అంటే పని అని అర్థము. కారిక క్రియ, కారికా కృత్య.
ఇది దీంట్లో లేదు కాబట్టి కారికాకృత్య అంటే పని చేసి అనే అర్థంలో కారికాకృత్య అనేటువంటి పదాన్ని మనకి చేయొచ్చు. ఓకే, రేపు అన్ని సంజ్ఞాసూత్రాలు ఉంటాయి. ఇవే గతి సంజ్ఞాసూత్రాలు, త్వరగానే అయిపోతాయి. ఆ, తర్వాత ఆ, వేరే చూద్దాం. వేరే. ఓకే, సో ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు చెప్పిన దాంట్లో? సో కర్మధారయము తత్పురుషలో ముందు విభక్తి తత్పురుష చూసాము, తరువాత ద్విగు సమాసం చూసాము, తరువాత కర్మధారయము చూసాము, తరువాత నై తత్పురుష చూసాము, తరువాత గతి సమాసాలు కుసమాసము, గతి సమాసము, ప్రాది సమాసము ఇప్పుడు చూస్తాం. దీంతో అయిపోతుంది ఆల్మోస్ట్. అయితే వాటికి సంబంధించి రూల్స్ చాలా ఉంటాయి అంతే. ఓకే, తత్పురుష అయిపోతుంది దాంతో. తర్వాత బహువ్రీహి ఇది ఉంటుంది, అది మీకు సిలబస్లో లేదు. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లోజ్ చేద్దామా? ఓకే. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి. ఇంకొక విషయం మర్చిపోయాను, అది ప్రాది సమాసాలు కాదు, ఉపపద సమాసం అని ఇంకో కాంప్లికేటెడ్ టాపిక్ ఉంటుంది. ఉపపద సమాసం ఒకటి ఉంటుంది, అది కూడా తత్పురుషలోనే ఉపపద సమాసం. కాబట్టి కుసమాసము అయిపోయింది ఆల్రెడీ, కుత్సిత పురుష అయిపోయింది. దాంతో గతి సమాసము, ప్రాది సమాసము, ఉపపద సమాసం, ఈ మూడు ఉంటాయి. చెప్పండి. ద్వంద్వ సమాసం లేదు కదండి? లేదు, మీకు సిలబస్ లేదు. ద్వంద్వము లేదు, బహువ్రీహి లేదు. ఓకే, దీని తర్వాత బహువ్రీహి ఉంటుంది, తర్వాత ద్వంద్వం ఉంటుంది. సార్ మిగిలినవి అదే గతి సమాసము, ప్రాది సమాసము, ఉపపద సమాసం. ఇప్పుడు కు గతి ప్రాదయ చెప్పారు కదా, అవును. అందులో ఇవన్నీ గతి సమాసాల కింద వస్తాయా? గతి సమాసము అంటే గతితోటి చేసేటువంటి సమాసం. అవును. గతి ఇప్పుడు సమాసం మళ్ళీ కు కు అనేదో గతి సమాసం, ప్రాదయ ఇంకోటి ఏదో చెప్పారు, అది అర్థం కాలేదు. ఉపపద సమాసం. ఉపపద ఉపపద సమాసం, ఉపపదం అతి. ఇప్పుడు చూడండి, కుగతి ప్రాదయ ఏ విభక్తిలో ఉంది? ప్రథమ విభక్తిలో ఉంది. అది ద్వంద్వ సమాసం బహువచనంలో ఉంది. అంటే కు అనే శబ్దము, కు అనే అవ్యయము, అలాగే గతి అనేటువంటి సంజ్ఞ కలిగినటువంటి పదాలు, అలాగే ప్రాదులు, ఇవన్నీ కూడా సమర్థమైనటువంటి సుమంతములతో సమసిస్తాయి అని కుగతి ప్రాదయకి అర్థం అనమాట. ఏమండి? సుప సరే. అనేటువంటిది అనువ్రతం ఉంది కాబట్టి కు అనేటువంటిది సమసిస్తే కుత్సిత పురుష కుపురుష అయిపోయింది. ఇక గతి అనేటువంటిది సమసించాలి. గతి అనేది సమర్థమైన సుబంతంతో సమసించాలంటే అసలు గతి అంటే ఏమిటి అనేది మనకు తెలియాలి. ఇప్పటి వరకు మనకు తెలిసిన గతి ఏమిటి అంటే కేవలం ప్రాదులు 22. ప్రాదులు 22 కాకుండా ఇంకా మిగిలిన గతులు కొన్ని ఉన్నాయి అన్నమాట. ఓకే. గతి అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలిస్తే అవి లిస్ట్ అవుట్ చేస్తే అవన్నీ కూడా ప్రతి చోట కూడా అది ఆ గతి, ఇది గతి అని చెప్పి దానికి ఉదాహరణ కింద సమాసాన్ని చెప్పేస్తూ ఉంటారు. సరే. ఆ తర్వాత ప్రాది సమాసాలు కొన్ని ఉంటాయి అన్నమాట. ప్రాదులకి కొన్ని వార్తికాలు ఉంటాయి, వాటితోటి ప్రాది సమాసాలు అయిపోతాయి. ఆ తర్వాత ఉపపద సమాసాలు ఉంటాయి. ఉపపద సమాసాలు నిజానికి కృత్ప్రత్యయాలతో రిలేటెడ్, అయితే అవన్నీ మీకు చెప్పరు, అది కృత్ ప్రకరణంలో వస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా కొన్ని పైపైన చెప్తారు. ఓకే. భవతు. ప్రార్థన చేశామా? ధన్యవాదాలు గురువు. చేశాం కదా? చేశాం సార్. చేశామండి. రేపు కదా. ధన్యవాదాలు. ధన్యవాదాలు.